విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ముసాయిదాపై గతంలో భారతదేశంలో అనేక రాష్ట్రాలు శతాబ్దాల నుంచి మరి భూమి హక్కులు పరిణామ క్రమంలో అనేక క్రియాశీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సవరణలు మార్పులు కాలాతీతంగా మారుతూ వచ్చింది. క్రమేణా మరి ఈరోజు మరి కొత్త ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల అవసరాల మేరకు గతంలో తీసుకొచ్చిన చట్టానికన్నా ఇంకా గొప్పగా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేస్తూ మరి గత ప్రభుత్వం తీసుకొచ్చిన 6 చట్టంలోని లోపాలు, సమస్యలు, సంక్లిష్టతను అధిగమిస్తూ మరి నూతన చట్టాన్ని అది ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు మరియు అందుబాటులో ఉన్న వ్యవస్థకు అనుగుణంగా లేదని ప్రభుత్వం గమనించి దాని వల్ల అనేక లక్షల కుటుంబాలు, రైతు కుటుంబాలు, భూజమానులు మరియు లక్షలలో ఇంకా పెండింగ్ ఉండడం, ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేసినా, నూతన ప్రభుత్వం 6 నెలల నుంచి ఎంత ప్రయత్నం చేసినా కొంతవరకే సఫలీకృతం అవ్వడం, మరి ఆ సమస్యలు, భూ సమస్యలు అనేది శాశ్వతంగా అలాగే మిగిలిపోవడం, అవి అపరిష్కృతంగానే ఉండడం, వాటి సమస్యలు కూడా చట్టాల్లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ ఓవర్కమ్ చేసి వాటిని మీటే పరిస్థితి లేనందుకు కొత్త ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను, తీసుకురావాల్సిన ఆవశ్యకతను గుర్తించిన నూతన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీని ఆవశ్యకతను అర్థం చేసుకొని గుర్తించి మరి ప్రజల ఆకాంక్షల మేరకు, అవసరాల మేరకు త్వరితగతిన సులభంగా అందుబాటులో ఉండే వ్యవస్థని ప్రొవిజన్స్ తీసుకొస్తూ అధికారుల వికేంద్రీకరణ అయితే అందుబాటులో ఉన్న దిగువ స్థాయి రెవెన్యూ అధికారులకు ఉండే రెవెన్యూ కోర్టులు, వాళ్ళ జ్యూరిడిక్షన్ రెవెన్యూ కోర్టులను తీసుకొస్తూ మరియు కేంద్రీకృత సంక్లిష్టమైన చట్టాన్ని, అధికారాన్ని వికేంద్రీకరిస్తూ మరి సులభతరం చేస్తూ దాన్ని ఇంకేం చేయాలి అనే ఒక ఆవశ్యకతని గుర్తించిన నూతన రాష్ట్ర ప్రభుత్వం మరి దీనికి కొత్త చట్టమే శరణ్యం అని భావించిందేమో. మరి దాని ముసాయిదాను మన అసెంబ్లీలో దాని ఆవశ్యకతను తెలియజేస్తూ గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు గారు మరి పబ్లిక్ డొమైన్ లో ముసాయిదా చట్టాన్ని పెడుతూ 20 రోజుల కాలం ఇవ్వడం జరిగింది. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోనే మరి ఇటు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం ప్రజల అవసరాల మేరకు, రైతులు, భూ యజమానుల అవసరాల మేరకు ప్రజాక్షేత్రంలో పబ్లిక్ డొమైన్ లో దీన్ని ఉంచి అన్ని వైపుల నుంచి భాగస్వామ్య పక్షాలు, రెవెన్యూ ఉన్నతాధికారులు అయితే ఏంది, సభ్యులైతే ఏంది, సంఘాలైతే ఏంది, మరి భూ యజమానులు అయితే ఏంది, రైతులైతే ఏంది, ప్రజా ప్రతినిధులైతే ఏంది, అవగాహన ఉన్న మీడియా ప్రతినిధి, అన్ని భాగస్వామ్య పక్షాల సలహాలు, సూచనలు తీసుకొని ఆ అవకాశాన్ని పురస్కరించుకొని మనం వాడుకుంటూ మనమే మార్గనిర్దేశం చేయాలా. ఈ చట్టాన్ని బలోపేతం చేస్తూ మరింత సమర్థవంతంగా, మరింత సులభతరంగా, మరింత అందుబాటులో ఉండే వ్యవస్థని, వికేంద్రీకృత వ్యవస్థని ప్రజలకు సత్వరమే సులభంగా, అవినీతి రహితంగా, ఆలస్యం తాగివ్వకుండా మరి జరగాలని ఈ కార్యక్రమాన్ని తన ఆలోచనతో ఈ చర్చా వేదికను, చర్చా కార్యక్రమాన్ని మనమే ప్రారంభించాలి తమ్ముడు అని ఈ ఆలోచన మొట్టమొదటిగా ఆదర్శంగా మొదటిగా నిలబడిన డిప్యూటీ కలెక్టర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మి గారిని అభినందిస్తూ మరి కార్యక్రమాన్ని స్వీకరించి అందరం తప్పట్లు కొట్టి పెద్దలను మనం అభినందించుకోవాలి. మరి ఆయన ఆగమనంతో, నూతన ప్రభుత్వ ఆగమనంతో నిర్వీర్యమైన, అస్తవ్యస్తమైన, విధ్వంసమైన రెవెన్యూ శాఖని, రెవెన్యూ వ్యవస్థని, ప్రజా పాలనని, ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండే రెవెన్యూ శాఖ సిబ్బంది, శాఖ ఉద్యోగులు రెవెన్యూ శాఖని మరింత సమర్థవంతంగా, బలవంతంగా రూపుదిద్దాలా, తీర్చిదిద్దాలా, పునర్నిర్మాణం చేయాలా, పునరుజ్జీవింప చేయాలి అనే ఒక నూతన ఆలోచనతోని దాని ఆవశ్యకతను గుర్తించిన మన నాయకుడు లక్ష్మీగన్న గారు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని లక్షల మంది, దాదాపు 65 లక్షల మంది రైతు కుటుంబాలు ఎదురు చూస్తున్న, సమస్యలను ఎదుర్కొంటున్న అనేక
రకాలుగా ముడిపడి ఉన్న ఈ 4 కోట్ల మందితో అనేక రకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ముడిపడి ఉన్న ఒక దాన్ని చట్ట రూపకల్పనలో కూడా ముఖ్యంగా ముగ్గురు కీలక పాత్రను పోషించారు. వారిలో ఇద్దరు ఈ వేదిక మీద ఉండడం, వెనుకొన్ని సలహాలు సూచనలు కూడా ఈ వేదిక మీద ఉండడం మనం చాలా గమనించదగ్గ విషయం. అందులో వేరెవరో కాదు, మన డిప్యూటీ కలెక్టర్ సంఘ నాయకుడు తన 20 సంవత్సరాల రెవెన్యూ శాఖ అనుభవాన్ని, ప్రజాక్షేత్రంలో అనుభవాన్ని, ప్రాక్టికల్ థింగ్ని మొత్తం ఇటు అకాడమిక్ గాను అటు ప్రాక్టికల్ గాను దాన్ని ఒక క్రోడీకరించి ఒక సమగ్ర తన అనుభవాన్ని జోడించి మరి అటు న్యాయ నిపుణులు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల భూచక్కున్న చట్టం టైటిల్ గ్యారంటీని చట్టమే ఒక ఉద్యమంగా భావించిన మన పెద్దన్న, మన సమాజ సేవకుడు, సామాజిక న్యాయవేత్త మన ఎవరో కాదు భూమి ప్రొఫెసర్ గారు, నల్సా ప్రొఫెసర్ ఉన్న గారు మరి దీంట్లో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో వారికి ప్రభుత్వం కూడా లీగల్ సెల్ చైర్మన్ గా ఒక మంచి అవకాశాన్ని సిసిఎల్ ఆఫీస్ లో వారి కార్యాలయాన్ని కూడా ఇస్తున్నందుకు అభినందిస్తూ మరి ఈ చట్టాన్ని, ఈ అభిప్రాయ సేకరణని, రెవెన్యూ శాఖని మరింత బలవంతంగా మరి భూ హక్కుల సంక్లిష్టత నుంచి సులభతరంగా సమస్యల్ని, హక్కుల్ని, అవసరాన్ని తీర్చిదిద్దే ఆయన మేధో సంపత్తిని, ఆయన తులనాత్మక దశాబ్దాల అధ్యయనాన్ని మనందరికీ మార్గనిర్దేశకత్వం చేస్తూ ప్రభుత్వానికి ఒక అసెట్ గా మిగులుతూ ప్రజాక్షేత్రంలో వారి సేవకు వారు ముందుండి నడిపించాలి, మార్గనిర్దేశం చేయాలని నేను ఆహ్వానిస్తూ అభినందిస్తూ మరి ఇక్కడ వారు ఈ వేదికపై ఉండడం మన అందరి పట్ల సీనియర్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, వివిధ రెవెన్యూ శాఖ సిబ్బంది, సంఘ నాయకులు ఒకే వేదిక మీద ఉన్న వేదికలో వాళ్ళ అవగాహన కల్పిస్తారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన రిటైర్డ్ తహసీల్దారు, రిటైర్డ్ యూనియన్ సంఘ పెద్దలు బాలరాజు అన్నని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బాలరాజు మరి ఈ కార్యక్రమానికి తన సుదీర్ఘ అనుభవం, 2 దశాబ్దాల అనుభవం ఉన్న రమేష్ లోనేవారు అన్నను ఉద్దేశించి అవగాహన కల్పించి మరి వారు కూడా అకాడమిక్ గా చట్టాలలో మళ్ళీ నిష్ఠితులు. మరి కార్యక్రమాన్ని వారు వారి ఉపన్యాసంతో వారి సలహాలు, సూచనలు, వారి చర్చకు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుకుంటాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానించి తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ బిల్ 2024 ఏదైతే ముసాయిదా అసెంబ్లీలో గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ గారు ప్రవేశపెట్టిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మేధోపరంగా ఒక మేధో మదనంగా ఈరోజు అన్ని జిల్లాల నుండి రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ నుంచి తహసీల్దార్ స్థాయి వరకు ఇక్కడికి పిలిపించి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవాలనేటటువంటి ఏదైతే ప్రయత్నం చేసినటువంటి మన తిరుగులేని నాయకుడు లచ్చిరెడ్డి అన్నగారికి నేను కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మనందరికీ సుపరిచితులు, తన పేరునే భూమిగా మార్చుకొని ల్యాండ్ సునీల్గా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కూడా వారు భూ చట్టాల మీద అనేక దినపత్రికల్లో వ్యాసాలు రాస్తూ, అదేవిధంగా లీఫ్ సంస్థ ద్వారా గత 15 సంవత్సరాల నుంచి తెలంగాణలో భూ చట్టాల మీద అధ్యయనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నో విధాలుగా సలహాలు, సూచనలు చేస్తూ ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి అమూల్యమైనటువంటి సూచనలతో ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడానికి తనలో ఉన్నటువంటి మేధోశక్తిని అంతా కూడా క్రోడీకరించి, రంగరించి మనల్ని అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేసి దాదాపు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంచుమించుగా ఒక 15 మీటింగ్లు, అదేవిధంగా
ఒక 20 రాష్ట్రాలకు సంబంధించినటువంటి భూ చట్టాలను అధ్యయనం చేయడము, వందల గంటలు దీని మీద పనిచేసి మరి ఏదైతే మనం కమిటీ భూ చట్టాల మీద వేసినటువంటి కమిటీలో ల్యాండ్ సునీల్ గారు చాలా శ్రమపడి ఈరోజు ఈ ముసాయిదాన్ని తీసుకురావడానికి ప్రజలకు మేలు చేసే చట్టంలో భాగస్వాములై మనల్ని భాగస్వాములు చేసినందుకు ల్యాండ్ సునీల్ గారికి నేను వందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, నా సోదరులు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను అంటే మాట్లాడాల్సినటువంటి వక్తలు చాలామంది ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను. ఇట్స్ ఓన్లీ ఏంటిది అని అంటే డిస్కషన్స్. ఉన్నటువంటి చట్టంలో ఏమైనా మార్పులు అవసరమా, ఒకవేళ మార్పులు అవసరం ఉంటే ఎలాంటి మార్పులు అవసరం, ఉన్నటువంటి చట్టం ప్రజలకు అనుగుణంగా సరిపోతుందా లేదా అనేటటువంటిది ఆ ఉద్దేశంతో మనం డ్రాఫ్ట్ని ఈరోజు పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. అన్న ఇప్పుడు ఇందులో సెక్షన్ 2లో 12 అన్న, ఈ 12 మనకు చాలా బేస్ ఉంది. సెక్షన్ 12లో మ్యూటేషన్ అనేటటువంటి సబ్జెక్ట్లో ఏ నుంచి మనకు పి వరకు పవర్స్ డివిజన్ అనేటటువంటిది ఉన్నది. అంటే ఈ మ్యూటేషన్ తహసీల్దార్లు ఏవి చేయాలి, ఆర్డీఓలు ఏవి చేయాలి అన్న నా ఉద్దేశంలో అయితే ఇందులో రికార్డింగ్ అథారిటీ అనేటటువంటిది తహసీల్దారే ఉంటే కరెక్ట్. రికార్డింగ్ అథారిటీ ఆర్డీఓకి ఇవ్వడం వల్ల నేనేమనుకుంటున్నా అంటే మళ్ళీ పవర్స్ సెంట్రలైజ్ అవుతాయి. పవర్స్ సెంట్రలైజ్ కాకుండా ఉండాలి అని అంటే రికార్డింగ్ అథారిటీ తహసీల్దార్ ఏదైతే మనం 1971 ROR యాక్ట్లో ఏదైతే విధానం ఉన్నదో అదే విధానాన్ని కొనసాగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అన్న. అదేవిధంగా ఇందులో మనకు మీరు డ్రాఫ్ట్లో నేను చూసినట్లయితే అప్ టు ఎఫ్ వరకు అప్ టు జీ వరకు తహసీల్దార్లకు, హెచ్ నుంచి ఎస్ వరకు ఆర్డీఓస్కి ఇచ్చారన్న. దీంట్లో చాలా మట్టుకు తహసీల్దార్లు చేయగలుగుతారు, ఇది ఆర్డీఓల వరకు అవసరం లేదని నాకు అనిపించింది. ఇక్కడ నాకు ఇంకోటి ఏంటంటే అన్న, ఇక్కడ ఎంలో గ్రాంట్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్ ఒకటి మీరు ఇందులో చేర్చారు. గ్రాంట్స్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్ హైకోర్టు ఈ మధ్యలో ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ని బేస్ చేసుకున్నట్లయితే గ్రాంట్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్స్లో థర్డ్ పార్టీస్కి ఇప్పుడు మనం ఎలాంటి హక్కులు కల్పించే అవకాశం లేకుండా పోయింది. ఓఆర్సీలో మనం ఏది చేసినా కూడా ఓన్లీ సక్సెషన్ మాత్రమే చేయగలము, ఏది ఇనామ్ ల్యాండ్స్లలో. కాబట్టి ఈ సక్సెషన్ కింద డీమ్డ్ టు బి అంటే మనం దీన్ని సవరించాల్సి ఉంటుంది. డీమ్డ్ టు బి ఏంటి గ్రాంటింగ్ ఆఫ్ ది ఓఆర్సీ కింద భావించాలి. అంటే ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా ఓఆర్సీలు పెట్టడము, సక్సెషన్లో కూడా సక్సెషన్ లీడ్ చేయడము అనే పద్ధతికి వస్తుంది. కాబట్టి ఇక్కడ సెక్షన్ 2లో సబ్ సెక్షన్ 12 ఏదైతే ఉందో దాన్ని మీరు పునః పరిశీలించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎంని. అదేవిధంగా అనే ఇప్పుడు పి కూడా ఒకసారి మళ్ళీ మనం పునః పరిశీలన చేయాల్సినటువంటి ఉంది. ఇక్కడ ఏముంది అని అంటే తెలంగాణ టెనెన్సీ అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇది ఎన్ తర్వాత పి. ఇది మనకు తెలుసు టెనెన్సీ యాక్ట్ అనే వెరీ వెరీ డ్రెకోనియన్ యాక్ట్ 1950 అని అంటే ఈరోజు మనం 2024లో ఉన్నాము. అనేక మార్పులు జరిగినాయి. మన ఇదే యాక్ట్లో మరి ఎంతో అనర్థాలు, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంతో ఒత్తిడికి గురైనటువంటి మాట వాస్తవం. విజయారెడ్డి హత్య జరిగినటువంటి నేపథ్యం కూడా దీని వెనకాల కూడా టెనెన్సీ యాక్ట్ ఉంది. కాబట్టి ఈ టెనెన్సీ యాక్ట్కి సంబంధించి ఏదైనా ఉంటే టెనెన్సీ యాక్ట్కి సంబంధించి ఏదైనా ఉంటే ఆ యాక్ట్లో ఫస్ట్ కొంత మార్పులు అంటే కొన్ని అమెండ్మెంట్స్ రావాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నా. టెనెన్సీ యాక్ట్లో అంటే ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు టెనెన్సీ యాక్ట్ను అమలు చేయడానికి అయితే ప్రస్తుత కాలంలో అయితే
వీలు కాదు అనేటటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం. దాని మీద సోదరులకు కొంతమందికి అభ్యంతరాలు ఉంటే కూడా వాళ్ళు మాట్లాడొచ్చు. ఎందుకనంటే ఇట్స్ వెరీ ఓల్డ్ ఏజ్ యాక్ట్, టెనెన్సీ యాక్ట్. దాంట్లో చాలా అమెండ్మెంట్స్ అవసరం ఉన్నాయి కాబట్టి సో ఇందులో చాలా మట్టుకు అంటే రికార్డింగ్ అథారిటీని చాలా చాలా విషయాలలో ఆర్డీఓని చేశారు. ఇన్ని అవసరం లేదని నాకు అనిపిస్తుంది ఆర్డీఓకి. ఎందుకనంటే ఇది మళ్ళీ ఇట్ విల్ బికేమ్ ఏ సెంట్రలైజ్డ్ కాకుండా ఉండడానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. రికార్డింగ్ అథారిటీ అనేటటువంటిది తహసీల్దార్కి ఉంచితే చాలా మంచిది. కాబట్టి ఇందులో ఏదైతే ఆర్డీఓకి ఇచ్చినటువంటి రికార్డింగ్ అథారిటీ ఉన్నదో వాటిని పునః పరిశీలన చేసి తిరిగి రికార్డింగ్ అథారిటీ తహసీల్దార్నే చేయాలని చెప్పి నా యొక్క అభిప్రాయం అన్నయ్య. తర్వాత చాలా మట్టుకు ఇందులో మీరు సెక్షన్ 12లో సెక్షన్ 2లో సబ్సెక్షన్ 18 ప్రెస్క్రైబ్డ్ అనేది పెట్టారు. వెరీ నైస్ అన్న. ఇది ప్రెస్క్రైబ్డ్ అని అంటే మళ్ళీ మనం రూల్స్ రూపొందించేటప్పుడు చాలా అంటే ఇంకో మేధామదనం జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు కూడా మనం ఈరోజు డ్రాఫ్ట్ తీసుకొచ్చాము. రూల్స్ చేసేటప్పుడు మరి యాజ్ ప్రెస్క్రైబ్డ్ మనం ఏదైతే చట్టంలో ప్రెస్క్రైబ్డ్ అని చెప్పుకున్నామో దాని గురించి మళ్ళీ ఒక మేధోమదనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటని అంటే నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఒక డెఫినేషన్ లో కలెక్టర్ అనేది ఉంది, ఇంక్లూడింగ్ అడిషనల్ కలెక్టర్ అనేటటువంటి దాని మీద చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయన్న. ఎందుకనంటే 2020 చట్టంలో కూడా సేమ్ అదే డెఫినేషన్ ఉన్నది సెక్షన్ 2లో సబ్సెక్షన్ 4 కింద. తర్వాత నా లాస్ట్ అప్పీల్ ఒకటి ఏంటిదని అంటే నా లాస్ట్ రిక్వెస్ట్ ఏంటిదని అంటే థ్యాంక్ యూ సో మచ్ రమేష్ లోలే గారన్న. మరి మీ ప్రాక్టికల్ అనుభవాన్ని చక్కగా మాట్లాడడం జరిగింది. రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు కూడా డిప్యూటీ కలెక్టర్ సంఘం తరఫున తప్పకుండా మేధోమదనం మరియు చర్చా కార్యక్రమాన్ని సెమినార్ని ఏదో రూపంలో మీరు సలహా ఇచ్చారు, పాటిస్తాం. మరియు దీంట్లో దశాబ్దాల వ్యక్తిగత అనుభవం తన దృష్టిలో క్షేత్రస్థాయిలో ఒక ప్రత్యేక ఎన్జిఓను ఏర్పాటు చేసుకొని లీప్స్ అనే భూ సమస్యల మీద అధ్యయనానికి మరియు రైతులకు భూ యజమానులకు వాళ్ళ సమస్యల పరిష్కారానికి తనకున్న అనుభవాన్ని, మేధోతనాన్ని, వృత్తిపరమైన నైపుణ్యాన్ని అనేక మంది వేల లక్షల మంది రైతులకు భూ యజమానుల సమస్యల పరిష్కారానికి మార్గనిర్దేశం చేయాలని అధ్యయనం చేస్తూ మరియు తన చైర్మన్ గా లెఫ్టినెంట్ అధ్యక్షుడుగా లీప్ సంస్థ ఉంది. మరి ఆ అనుభవంతో క్షేత్రస్థాయిలో కూడా అనేక రకంగా అధ్యయనం పరిశీలన చేయడం జరిగింది. మరి వాటన్నిటి సమాహారంగా తులనాత్మక అధ్యాయం గతంలో ఉన్న చట్టాలు మరియు వివిధ రాష్ట్రాల చట్టాలు తులనాత్మక అధ్యాయం చేస్తూ ఆయన రూపొందించడం జరిగింది. మరి ఈ చట్టానికి వృత్తిపరంగా అత్యంత కాంట్రిబ్యూషన్ చేసిన సునీలన్న గారు మనకు ఒక్కసారి తను మాట్లాడితే ఈ సమావేశం చర్చా కార్మిక దిశ ఒక లైనప్ ఉంటుంది. మరియు అనేక సమస్యలకు, సందేహాలకు మనకు క్లారిఫై అవుతుంది. ఆ తర్వాత మిత్రులకు ఇంకేమైనా క్లారిఫికేషన్ ఉంటే వారు క్వైరీస్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వడం మరియు వాళ్ళ సందేహం నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం మొదటగా భూమి సునీల్ అన్న గారిని ఈ చర్చా కార్యక్రమాన్ని ఉద్దేశించి మరియు నూతన ఆర్ఆర్ చట్టం 2024 ముసాయిదాపై అందులోని అంశాలు మరి గతంలో భిన్నంగా అధికారాల వికేంద్రీకరణలో మార్పులు చేర్పులు ఎందుకు చేశారో, ఏ నేపథ్యంలో చేశారో, ఏ పరిశీలన అనుభవంతో చేశారో అన్నగారే స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులకు ఉద్దేశించి వివరిస్తారు. అందుకోసం అన్నగారు మీరు చర్చా కార్యక్రమంలో వృత్తిపరంగా అందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలని మీరే మొదటగా మాట్లాడాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఈ చట్టాల మీద చర్చ జరుగుతున్నప్పుడు చట్టాల్లో సెక్షన్లు, చట్టాల్లో పదాలు తర్వాత అట్లా అర్థం కావు. ఎప్పుడు చట్టాన్ని ముందు పెట్టుకొని మొదటి లైన్ నుంచి చివరి లైన్కి చదివితే చట్టం ఇంకోలాగా అర్థమవుతుంది. చట్టాన్ని అర్థం చేసుకునే విధానం వేరుంటుంది. ముందు దాని గురించి మాట్లాడతాను.
తర్వాత మనం ఆ విధంగా చట్టాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. మీరు అందరూ ఎక్స్పర్ట్స్, రెవెన్యూలో ఎంతో కాలం నుంచి ఉన్నవాళ్ళు. ఏ రెవెన్యూ చట్టం ముందు పెట్టినా ఒక పావుగంట తిరిగేస్తే చట్టంలో ఏముందో అర్థమవుతుంది. కానీ చట్టం ఎందుకు వస్తుంది, ఏ లక్ష్యాలతో వస్తుంది, ఆ చట్టం వెనకాల కృషి ఏంటో అర్థమైతే, ఎవరి కోసం చేయబోతున్నాం, ఆ ఏ సమస్యను తీర్చడానికి పోతున్నాం అనేది అర్థమైతే అప్పుడు మనం చట్టాన్ని వేరుగా చూస్తాం. అదే నేను ఇప్పుడు ముందు చేసే ప్రయత్నం చేస్తా. దానికంటే ముందుగా ఈ రోజున మీ చేతిలో ఏదైతే 20-23 పేజీలతో ఒక 20 సెక్షన్ల చట్టం కనపడుతుందో, ఆ డ్రాఫ్ట్ మీ చేతిలో ఉన్నది 11వ డ్రాఫ్ట్. అంటే ఇప్పుడు 11 సార్లు రివైజ్ అయిన తర్వాత మీ చేతిలోకి వచ్చింది ఆ డ్రాఫ్ట్. ఈ డ్రాఫ్ట్ వెనకాల దాదాపుగా 2 నెలల శ్రమ, 2 నెలల పాటు మదనపడి ఎన్నో అధ్యయనాలు చేసి చూసి కంపేర్ చేసి రాసిన చట్టం మీ ముందు ఇప్పుడు చేతిలో కనపడుతుంది. ఇందులో 3 వ్యక్తులని ప్రధానంగా ప్రస్తావన చేయాలి. అందులో ఎక్కువ టైం అంటే నేను డ్రాఫ్ట్ చేస్తూ వస్తున్నాను, చాలా అధ్యయనం చేస్తూ ఎప్పుడు పెడతాను. ఈ చట్టం మీద నవీన్ మిట్టల్ గారు, సిసిఎల్ఏ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు. ఆయన లచ్చిరెడ్డి గారు ఇప్పటిదాకా ఒక 15 సార్లు ప్రతిసారి 2-3 గంటల పాటు కూర్చున్నాడు. ఒక 40-45 గంటల పాటు సిసిఎల్ఏ గారు దానికి టైం ఇచ్చారు, దాంట్లో వారి ఆలోచనలు పంచుకోవటం కోసం. లచ్చిరెడ్డి గారు ఎప్పుడు తన ఫీల్డ్ అనుభవాలు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుంది, తను ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలు చెప్పడమే కాదు, నలుగురితో చర్చించుకుంటూ మళ్ళీ అభిప్రాయాలు వెంటనే కమిటీలోకి వచ్చి చర్చించుకొని ఈ రోజున మీరు చూస్తున్న డ్రాఫ్ట్ వెనకాల ఒక 3 మనుషుల 2 నెలల శ్రమ ఉంటుంది దాంట్లో. అంటే ఏదో ఆసామాసిగా ఒక పదాన్ని అక్కడ పెట్టడమో, లేదా ఆ చట్టంలో కాపీ కొట్టి చట్టంలో పెట్టడమో కాదు. దాని వెనకాల అంత కసరత్తు చేసిన తర్వాతనే మేము ముందు కనపడుతుంది. సభా వేదికగా ముందుగా కొంతమంది వ్యక్తులకు కృతజ్ఞత చెప్పాలి. ఆ కాపీ అక్కడ దాకా వచ్చింది కాబట్టి దాన్నే ప్రస్తావన చేస్తున్నా. దీనికి ప్రధానంగా ప్రస్తావన చేయాల్సిన వ్యక్తులు 2 పెద్దవాళ్ళు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ మంత్రి గారు. వాళ్ళు కనుక లీడ్ తీసుకొని ఉండకపోతే, దాన్ని మీరు చూసే ఉంటారు, ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా భూములకు సంబంధించి ఏదో చేయాలనే తాపత్రయం ముఖ్యమంత్రి గారు కనపడుతుంది. ప్రభుత్వం వచ్చిన వారం రోజులకే మొట్టమొదటి సమావేశం. ముఖ్యమంత్రి స్థాయిలో ఇప్పటికి 2 సమావేశాలు, 2 సార్లు కూడా ఆయన ఎప్పుడు కూర్చున్నా 3-4 గంటలు, దానికంటే టైం ఇచ్చారు. రెవెన్యూ మంత్రి గారు కూడా ఎన్నికల్లో జరుగుతున్న సందర్భంలోనే కమిటీ చర్చలు జరుగుతున్నప్పుడు కూడా ఏం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు చట్టాలలో కూడా మార్పులు కావాలి. ఒక పక్కన రెవెన్యూ యంత్రాంగాన్ని బలోపేతం చేయటం, భూ పరిపాలన యంత్రాంగాన్ని బలోపేతం చేయటం, ధరణి సమస్యలు, సాఫ్ట్వేర్ ఒకవైపు అయితే చట్టాలలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. చట్టాలు మార్చుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా, కసరత్తు ముందే స్టార్ట్ చేయాలని వారు ఎప్పుడూ చెప్పారు. ఈ చట్టం ఈ రోజున మన చేతిలో ఉంది. రాబోయే రోజుల్లో చట్టం ఇప్పుడు బిల్లు రూపకంగా మీ చేతిలో ఉంది. రాబోయే రోజుల్లో చట్టం కాబోతుంది అంటే ఆ 2 వ్యక్తులకి మనం ముందుగానే కృతజ్ఞతలు చెప్పుకోవాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ మంత్రి గారు. ఇక రెండో ప్రస్తావన మనం అందరం చేసుకోవాల్సింది ధరణి కమిటీలో కూడా అందరూ సహకరించారు. కమిటీలో ఎప్పటికప్పుడు ఈ చట్టాల మార్పులు కూడా సపోర్ట్ చేశారు. మరి ముఖ్యంగా ప్రత్యేక ప్రస్తావన చేయాల్సింది పెద్దలు కోదండ రెడ్డి గారు. ఆయన ఆ వయసులో కూడా 81-82 గంటలు ఉంటాయి. ఆ వయసులో కూడా ఎంత టైం ఇచ్చేవాళ్ళంటే ఏదో చేయాలి, రైతుకి ఏదో చేయాలని ఎప్పుడు తాపత్రయపడుతుంటాడు. ఆ చట్టాన్ని ఈ షేప్కు, అంటే ఆయన చట్టాలు తెలిసిన వ్యక్తి కాకపోయినా, చట్టాలు రాసే వ్యక్తి కాకపోయినా రైతుల తరపున తాపత్రయపడతాడు. కాబట్టి ప్రతిసారి ఈ చట్టాన్ని తొందరగా తేవటంలో ఆయన కానీ మిగతా కమిటీ సభ్యులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక మరొక్కసారి 2 పేర్లు చెప్పి నేను చర్చలకు వెళ్తాను. నవీన్ మిట్టల్ గారికి ఒకసారి గట్టిగానే చప్పట్లు కొట్టాలి. ఆయన లాయర్ కూడా, అంటే లా చదువుకున్నాడు. ఆయన కేవలం అడ్మినిస్ట్రేటర్గా ఈ చట్టం తయారీలో భాగం పంచుకోలే. ఆయన పిహెచ్డి చేస్తున్నాడు, లాలో కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన లాలో పిహెచ్డి చేస్తున్నాడు. లా మేకింగ్లో ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆయన చాలా ఇందులో ఆయన ఇన్పుట్స్ ఇచ్చారు. కాబట్టి మొదటిసారి చట్టం మీద పబ్లిక్ లో మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి కొంత గ్రాటిట్యూడ్ మనం ముందే ప్రకటించుకున్న తర్వాత చర్చలకు పోతే బాగుంటుందని 4 నిమిషాలు టైం వేస్ట్ అయినా ప్రస్తావన చేస్తున్నాను. నవీన్ మిట్టల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా లచ్చిరెడ్డి పిడిసిఎంఆర్గా ఉంటూ ఎప్పటికీ ప్రతి మీటింగ్ లో ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి, ఫాస్ట్ గా వెళ్ళడానికి ఆయన దోహదం చేశాడు. కోఆర్డినేషన్ లో తన ఇన్పుట్స్ ఎప్పటికప్పుడు రెవెన్యూ శాఖ తరపున ఎప్పటికప్పుడు లచ్చిరెడ్డి గారి ఇన్పుట్స్ చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి ఇక్కడ వారు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా లీడ్ తీసుకున్నందుకు, అదేవిధంగా చట్టంలో తన ఇన్పుట్స్ అన్ని అందించినందుకు లచ్చిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పరోక్షంగానో లేదా ప్రత్యక్షంగానో ఈ చట్టంలో ఇన్పుట్స్ వచ్చిన అందరికీ కూడా, ఇచ్చిన వాళ్ళందరికీ కూడా, అందరి పేర్లు తీసుకోలేకపోయినా మీడియా మిత్రులకి, నాతో పనిచేసిన వకీళ్ళకి, 2 లాయర్లు నాతో పాటు ఉన్నారు, అభిలాష్ ఉన్నాడు, ఇక్కడ జీవన్ ఉన్నాడు, టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఒక్క మాట, ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆ చట్టం ఎంత సీరియస్ ఎక్సెస్ చెప్పడానికి, పేరు గుర్తు లేదు, అది సంఘటన. ఒక పెయింటర్ అంట, చాలా ఫేమస్ పెయింటరు. ఆ పెయింటర్ దగ్గరికి ఒక లేడీ ప్రతిసారి వెళ్ళి నా ఆటోగ్రాఫ్, నా బొమ్మ గీయమని అడుగుతుందంట.
ఈయన బిజీగా ఉంటే తర్వాత రండమ్మా తర్వాత రమ్మని ఒక 5-6 నెలలు పోస్ట్పోన్ అయినాక ఒక రోజు ఇట్లా రెస్టారెంట్లో కూర్చొని ఆయన టిఫిన్ చేస్తున్నా ఆమె మళ్ళీ ఎదురు కనపడింది. మళ్ళీ విసిగిస్తే సరే మనం అక్కడ కూర్చొని గీసిస్తానని అక్కడ ఉన్న టిష్యూ పేపర్ తీసుకొని ఒక 2-3 నిమిషాల్లో బొమ్మ గీసి చేతిలో పెట్టాడు. ఆమె చూస్తుంది, ఏం చెప్పట్లా, బొమ్మ మాత్రం బాగానే వచ్చింది. అంతా చూస్తే ఏమైందమ్మా అని అడిగితే, మరి ఈ 2 నిమిషాలలో వేసేదే కదా, ఎప్పుడో వేసి ఉండొచ్చు, గింతదానికైనా ఇంత చేసినా అనట. అంటే ఆ పెయింటర్ చెప్పిన సమాధానం ఏంటంటే, అమ్మా నీకు ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు నీకు కనపడుతుంది, 2 నిమిషాల బొమ్మ వేయగలిగే శక్తి నాకు రావడానికి వెనకాల 20-30 సంవత్సరాల కృషి ఉంది. అది 2 నిమిషాలు కాదు 30 సంవత్సరాల శ్రమ అని చెప్పాడు. ఈ చట్టం వెనకాల కూడా నవీన్ మిట్టల్ గారు సబ్ కలెక్టర్ గా పనిచేసినప్పటి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయికి ఎదిగిన దాకా ఉన్న నాలెడ్జ్ కావచ్చు, లచ్చిరెడ్డి 20 ఏళ్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న అనుభవం కావచ్చు, నేను 20 సంవత్సరాలుగా ఆయన దేశంలోని బహుశా ప్రపంచం యొక్క గొప్ప అదృష్టం నాకేంటంటే ల్యాండ్ మీద అన్ని కోణాల్లో పనిచేయగలిగా. నేను అడ్వకేట్ని ప్రాక్టీస్ చేస్తున్నా, నాకు ఒక ఆఫీస్ ఉంటుంది, మేము లిటిగేషన్ చేస్తా. నేను రైతుల కోసం కొన్ని ఎన్జిఓలు నడిపాను. నేను అంతర్జాతీయ సంస్థలో పనిచేసిన, ల్యాండ్ కోసమే పనిచేసిన సంస్థలో నేను లాయర్గా, పాలసీ మేకర్గా, ఫీల్డ్లో ఒక యాక్టివిస్ట్గా, డెవలప్మెంట్ ప్రొఫెషనల్గా, ఒక లా టీచర్గా. నాకు పాఠాలు చెప్పడం యాక్సిడెంటల్. నేను కంపల్సరీ పాఠాలు చెప్పాలని మా ప్రధాన న్యాయమూర్తి గారు కోరుకున్నారు కాబట్టి పోయి అడ్జంక్ట్ ప్రొఫెసర్ అవతారం ఎత్తాను. కానీ నేను పుస్తకాలలో బతికేటోని కాదు, పుస్తకాలలో చదువు చెప్పేటోని కాదు, ఫీల్డ్లో ఉన్న నాలెడ్జ్ని తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తున్నాను కాబట్టి లా ప్రొఫెసర్ ఆయన తప్ప ఐఎమ్ నాట్ లైక్ ఎనీ అదర్ ఫ్యాకల్టీ. సో భూమిని 360 డిగ్రీల చూడగల ఒక అదృష్టం వచ్చింది కాబట్టి ఈ చట్టం తయారీలో కూడా అవన్నీ పనికొచ్చినాయి. ఈ రోజు ఈ చట్టం తయారవడానికి నేను కారణం కాదు, 20 ఏళ్ళుగా నాకు నేర్పించిన ప్రజలందరూ, నాతో పనిచేసిన టీం అంతా, నాకు చెప్పిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద. నాకు ఇంకా గుర్తు, నీలికుర్తి గ్రామంలో లా స్టూడెంట్ గా పోయి, అప్పుడు మహబూబాబాద్ డిస్టిక్ లో ఉంటుంది అనుకుంటా నీలికుర్తి గ్రామం, మరిపడ మండలం. ఆ గ్రామంలో నేను మొట్టమొదటిసారి ఒక రెవెన్యూ అదాలత్ పెడితే నాగేంద్ర గారు రిటైర్ అయిపోయారు, ఆయన అప్పుడు ఆర్డీఓ అక్కడ మహబూబాద్. నేను లా స్టూడెంట్ 4వ సంవత్సరంలో 5వ సంవత్సరంలో 4 సార్లు లా స్టూడెంట్ గా ఒక విఆర్ఓ దగ్గర పహాని చదవటం నేర్చుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజున చట్టాలు తయారు చేసే దశకు వచ్చేంత వరకు ఎంతో మంది రెవెన్యూ మిత్రులు వాళ్ళ నాలెడ్జ్ నాతో పంచుకున్నారు. వాళ్ళందరికీ పేరు పేరు నాకు కృతజ్ఞతలు చెప్తూ, సారీ ఒక 5 నిమిషాల సమయం తీసుకున్నా ఇది చెప్పాలి, మన గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి. ఆ చట్టం ఆషామాషి కాదు కాబట్టి మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాదు. మొట్టమొదటిసారి పబ్లిక్ డొమైన్ లో చట్టం వచ్చింది. ఆ చట్టం గురించి, ఆ బిల్లు గురించి మాట్లాడుతున్న సందర్భంగా ఇదంతా రికార్డెడ్ గా ఉండాలి. ఎవరో అనుకుంటారు ఒక సునీల్ తీసుకొచ్చింది మాత్రమే కాదు, దీని వెనకాల ఎంత కృషి ఉంది. నేను మీ అందరి ముందు కనపడుతుంటాను కాబట్టి, ముందు కనపడే నేను వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం నా బాధ్యత కాబట్టి ఈ మాటలన్నీ చెప్పా. ఇక చట్టాన్ని అర్థం చేసుకునే విషయానికి వచ్చినట్లయితే, లా రీడింగ్ ఎక్సర్సైజ్ ఏం చేయాలి అంటే, అది వస్తున్న నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏ సందర్భంలో ఈ చట్టం వస్తుంది అనేది అర్థం కావాలంటే, ఈ రోజున ఏ సమస్యలని పరిష్కారం చేయటం కోసం ఈ చట్టం వస్తుందని మనకు అర్థం కావాలి. దానికంటే ముందు దీని చరిత్ర అర్థం కావాలి. ఇప్పుడు దాకా గడిచిన ఈ 60-70 ఏళ్ళుగా ఈ సమస్య మీద ఏం జరిగింది, ఇది కొత్త చట్టమా, దీని ఇంప్రూవ్మెంట్ ఏం జరిగిందో అర్థం కావాలి. రాబోయే ఒక 10-20 ఏళ్ళ భవిష్యత్ అవసరాలు ఏం ఉండబోతున్నాయో తెలియాలి. తెలిస్తే ఈ చట్టం మనకు ఇంకోలాగా అర్థమవుతుంది. ముందు నేను ప్రస్తావన చేస్తా. ఏంటి ఈ రోజున మన ముందున్న సమస్య? భూములకు సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇది ఒక సమస్య మాత్రమే మాట్లాడుతున్నాం. ఏంటి, భూమి ఉండి కూడా రికార్డులకు ఎక్కకుండా ఉన్న వాళ్ళు, భూమి రికార్డులకు ఎక్కినా రికార్డుల్లో తప్పిదాలు ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మనం ఒక మార్గం చూపించాలి. భూమి ఉంటే సరిపోదు, భూమికి కాగితం ఉండి ఆ కాగితం రికార్డులో ఉంటేనే రైతుగా, భూ యజమానిగా నాకు ఏమైనా మేలు దక్కుతుంది. ఈ రోజున కొన్ని లక్షల మంది ప్రజలు, వేలలో కూడా లక్షల సంఖ్యలో భూమి ఉంది, అనుభవంలో ఉన్నారు, కానీ రికార్డుకి ఎక్కడం లెక్కలేదు. రికార్డుకి ఎక్కితే తప్పిదాలు ఉన్నాయి, ఆ పేరు తప్పబడిందనో, విస్తీర్ణం తక్కువ వచ్చిందనో, లేదా నేచర్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ ఏదో ఒక పొరపాటు జరిగింది. స్వాధీనంలో భూమి చేతిలో పట్ట రికార్డులో పేరు ఉన్నప్పుడే భూమి మీద హక్కులు భద్రంగా ఉంటాయని మనం మాటిమాటికి లాయర్గా చెప్తూ ఉంటాం. అంటే ఈ రోజున స్వాధీనంలో భూమి ఉన్న రికార్డులు సరిగా లేకనో, చేతుల పట్టాలు లేకనో ఇబ్బంది పడుతున్న రైతాంగం యొక్క సమస్యని తీర్చడం కోసం మాత్రమే ఈ చట్టం. మనము ఈ సమస్యకు మాత్రమే పరిమితమై ఈ చట్టాన్ని ఆలోచించాలి. దీనికి ఆ సమస్యకి ఇక్కడ పరిష్కారం లేదు కదా, ఇది ఇంకో దానికి పరిష్కారం లేదు కదా అంటే అన్నిటికీ ఈ చట్టం పరిష్కారం చూపదు. మనం ముందు అర్థం చేసుకోవాలి. ఇది అన్ని చట్టాలను తొలగిస్తూ తీసుకొస్తున్న ఏకైక రెవెన్యూ చట్టం కాదు. ఉన్న 80-85 చట్టాలంటే రూల్స్ తో కలిపితే 124 చట్టాలలో ఒక చట్టం స్థానంలో ఇంకొక చట్టం వస్తుంది. అంటే కొన్ని సమస్యలకి, ఇది కీలకమైన సమస్యకి ఒక పరిష్కారంగా వస్తుంది తప్ప అన్ని చట్టాలు కాదు. ఇక్కడ ఇంకో మాట కూడా రెవెన్యూ మంత్రి గారిని కోట్ చేస్తూ చెప్పాలి. వారు ప్రెస్ నోట్లో కూడా ప్రజలకు చెప్పారు, ఈ 6 చట్టం వచ్చిన తర్వాత
రాబోయే రోజుల్లో తెలంగాణలో అమలులో ఉన్న అన్ని భూమి చట్టాలను సంస్కరించుకుంటూ ఒకే ఒక చట్టం తేవాలని కూడా వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ 6 చట్టం ప్రక్రియ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరగబోయేది అదే. ఇనాం చట్టము, ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ ఇనాం చట్టంలో కానీ టెండెన్సీ చట్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఆ ఇబ్బందులన్నింటినీ మనం అప్పుడు తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 124 చట్టాలు ఏవైతే ఉన్నాయో, కీలకంగా ఉన్న టెండెన్సీ చట్టం కావచ్చు, లేకపోతే ఇనాం చట్టం కావచ్చు, లేకపోతే ఇంకా గిరిజన ప్రాంతాల్లో ఉన్న చట్టాలు కావచ్చు, చాలా ఉన్నాయి, రెవెన్యూ యాక్ట్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా మార్పు చేర్పులు జరగాలి. వాటిలో ఉన్న మంచి చెడులని మనం ఇంకొక సందర్భంలో మాట్లాడదాం. ఈ వేదిక కాదు, ఈ చట్టం ఆ సందర్భం కూడా కాదు. ఇది కేవలం రికార్డ్ ఆఫ్ రైట్స్ కి సంబంధించిన అంశం మాత్రమే. ఇక మరి ఇంతకుముందు ఏం జరిగింది? మొట్టమొదటిసారి తెలంగాణకి ఏమైనా 6 చట్టం తెస్తున్నామా? కాదు. ఈ బిల్లు కనుక చట్టం అయితే ఇది మనది 5వ 6 చట్టం అవుతుంది. తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి 6 చట్టం 1936 నిజాం పరిపాలనలో 36లో 6 చట్టం వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రంగా మనం ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నప్పుడే ఒక గొప్ప 6 చట్టం చేసుకున్నాం 1948లో. ఆ చట్టం కింద తయారైన రికార్డే మనం ఈ రోజుకి ప్రామాణికంగా వాడుతున్నాం. కాసరా పహానీ ఇస్ అన్ 6 రికార్డ్ అండర్ 1948 6 యాక్ట్. 48 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 71లో ఒక 6 చట్టం చేసుకున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2020లో ఒక 6 చట్టం వచ్చింది. ఇప్పుడు ఇది వచ్చే చట్టం 5వ 6 చట్టం అవుతుంది. ప్రతి దాని కింద ఒక రికార్డు తయారైంది. 48 కింద కాసరా పహానీ, 71 కింద వందే రికార్డు, 2020 కింద ధరణి. ఇప్పుడు ఈ చట్టం కింద ఇంకొక కొత్త 6 రికార్డు తయారు కాబోతుంది. మనం గడిచిన ఈ 4 ఆ చట్టాల అనుభవాలను దృష్టిలో బట్టి మాట్లాడుకోవాలి. ఇదేదో 2020 చట్టం బాగాలేదు, ఆయన ఎవరో రాశారు కాబట్టి ఈ చట్టం తీసేసి ఇంకో చట్టం తెద్దామనే ఆతృతతో వస్తున్న చట్టం కాదు. 2020లో సమస్యలు ఉన్నాయి, కానీ 2020 అనుభవాలే మాత్రమే కాకుండా గడిచిన 4 చట్టాల్లో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొత్త చట్టం రూపొందించడం జరిగింది. ఇక భవిష్యత్ అవసరాలు ఏముండబోతున్నాయి? 2 ప్రధానమైన పథకాలకి కేంద్రం అంకురార్పణ చేసింది. వాటిని నిధులు మనం తీసుకొని ఆ పథకాలను మనం కనుక అమలు చేసుకుంటే భూములకు సంబంధించి ఒక గొప్ప మార్పు మనం తేవచ్చు, ప్రజలకు న్యాయం చేయొచ్చు. మీరు కేంద్ర బడ్జెట్ ప్రసంగం వినుంటే 2 కీలకమైన అంశాలు భూమికి సంబంధించి ఉన్నాయి. ఒకటి, యుఎల్ పిన్ తీసుకురావాలి అని, ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే కార్యక్రమం దేశమంతా జరగాలి. ఈ రోజున నేను టూరిస్ట్ ప్లాజా హోటల్కి రావాలి అంటే ఎవరిని అడగాల్సిన పని లేదు. గూగుల్లో టూరిస్ట్ ప్లాజా అని కొడితే ఒక లొకేషన్ చూపిస్తుంది, డైరెక్షన్ అనగానే నాకు గేట్ ముందుకు తీసుకొస్తుంది. నేను సర్వే నెంబర్ 4 షామీర్పేట గ్రామం అంట, మండల్ సర్వేర్ ఒక దగ్గర తీసుకుపోతాడు, డివిజనల్ సర్వేర్ ఇంకోటి సర్వే నెంబర్ అంటాడు, ఏడీ సర్వే పోతే ఇంకోటి అంటాడు, సామాన్యుడు పోతే ఒకటి అంటాడు, పంచాయతీ ఉన్నోడు అయితే ఒక ఆయన ఇటుపక్క అంటాడు, ఇంకో అటుపక్క అంటాడు. మనం ఎగ్జాక్ట్ గా చెప్పగలుగుతామా ఏ సర్వే నెంబర్ ఏదో? పోనీ మనం ఒక భూమికి గుర్తింపు అంటే ఒక సర్వే నెంబర్ చెప్తే సరిపోదు. సర్వే నెంబరు, సబ్ డివిజన్ నెంబరు, దాని రెవెన్యూ గ్రామము, మండలము, జిల్లా చెప్తే ఆ ల్యాండ్ ఐడెంటిటీ. మరి యూనిక్ ఐడెంటిటీ ఉంటే చాలా సమస్యలు తీరుతాయి. ఆధార్ ఏంటి? ఆధార్ ఇస్ ఎ యూనిక్ ఐడెంటిటీ ఫర్ ఎ పర్సన్. నా నంబర్ చెప్తే, నా ఆధార్ నంబర్ చెప్తే ఎక్కడ ఆధార్ నంబర్ కొట్టినా సర్వం అన్ని వివరాలు వచ్చేస్తాయి. భూమికి అట్లా లేదు. ఈ రోజున చాలా సమస్యలు తీరాలంటే భూమికి ఒక యూనిక్ నంబర్ ఉండాలని కేంద్రం ఆలోచన చేస్తుంది, డబ్బులు ఇస్తామంటుంది, మన రాష్ట్రం అమలు చేయాలి. మరి అది చేయాలంటే చట్టంలో వెసులుబాటు ఉండాలి. ఇక రెండోది, ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఆ మాటకు వస్తే దేశం మొత్తంలో కూడా వ్యవసాయ భూములకి హక్కుల రికార్డు ఉంది, కానీ వ్యవసాయేతర భూములకి హక్కుల రికార్డు లేదు. మరి ముఖ్యంగా ఇంటి స్థలాలకు ఆబాదికి నంబరే లేదు. అక్కడ ఉన్న భూములను అమ్ముకోవచ్చా, కొనుగోలు అమ్మటానికి వీలుందా లేదా, నిన్న మొన్నగా వివాదం. ఆబాది అంతా సర్కారు భూమి, అమ్మటానికి అవకాశమే లేదని చెప్పుకున్న సందర్భం. ఎక్కడ కూడా ఇంటి పన్ను వసూలు చేయడం కోసం గ్రామ పంచాయతీలో ఉన్న మున్సిపాలిటీలో రికార్డు ఉంది, కానీ ఆ భూమి హక్కుదారుడు ఎవడో మన వ్యవసాయ భూమికి ఉన్నట్టుగా 6 రికార్డో మరో రికార్డో లేదు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చింది, మనం అమలు చేయట్లా. దాని కింద డబ్బులు ఇస్తామంటున్నారు. గ్రామీణ ప్రాంత ఆస్తులని డ్రోన్ల ద్వారా లేదా శాటిలైట్ ద్వారా సర్వే చేసి సర్వే ఆఫ్ ఇండియా వారి భాగస్వామ్యంతో ప్రతి ఇంటి స్థలానికి ఒక హక్కుల ప్రాపర్టీ కార్డు ఇవ్వచ్చు, దానికి ఒక హక్కుల రికార్డు తయారు చేసుకోవచ్చు. అది చేయాలన్నా చట్టంలో వెసులుబాటు ఉండాలి. రాబోయే రోజుల్లో టెక్నాలజీ మారుతుంది, కొత్త రకమైన టెక్నాలజీ తోటి ల్యాండ్ రికార్డ్స్ నిర్వహించే అవకాశం ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం చట్టం తయారు చేసుకోవాలి. ఇంకా చట్టం లోతుకు వెళ్లే ముందు ఇంకొక 2 మాటలు మాట్లాడి నేను చట్టంలో ఏముందో వివరించే ప్రయత్నం చేస్తాను. నేను సెక్షన్ బై సెక్షన్ వెళ్ళను, దాని కీ ఫీచర్స్ ఏందో మాట్లాడుకుందాం. తర్వాత ఎట్లాగో మిత్రులందరూ మీరు సెక్షన్ వైజ్ గా మాట్లాడుకోవచ్చు. ఈ ROR అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది భారతదేశం సంబంధించిన కాన్సెప్ట్ కాదు, బ్రిటిషర్స్ మనకిచ్చిన ROR అనే కాన్సెప్ట్. ఎందుకు వచ్చింది ఈ ROR అనే కాన్సెప్ట్? ఒకప్పుడు మీకు అందరికి తెలుసు, భూమికి ఏ రికార్డు ఉండేది కాదు, అసలు భూమికి రికార్డే అవసరం ఉండేది కాదు. భూమికి
భూమి మీద హక్కులు ఎవరికి ఉండేటి కాదు. ఎప్పుడు హక్కులు మొదలైనాయి? ఎప్పుడైతే మన స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం మొదలు పెట్టామో, షిఫ్టింగ్ కల్టివేషన్ అలా వ్యవసాయాన్ని చేసుకోవడం మొదలు పెట్టామో అప్పటి నుంచే భూమితో సంబంధం. రికార్డ్ ఎప్పుడు అవసరం పడింది? రాజులు పన్నులు వసూలు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి రికార్డ్ అవసరం పడింది. అది కూడా మనకు అందరికి చరిత్ర పాఠాలు చదువుకున్నాం. షేర్షా సూరి దగ్గర నుంచి భూములు కొలవటం, రికార్డు తయారు చేయటం, ప్రతి గుంటకి కూడా పన్ను వసూలు చేసుకునే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు కూడా 30 ఏళ్లకో 40 ఏళ్లకో 100 ఏళ్లకో కొలిసి తయారు చేసుకునే రికార్డు ఉండేది. గ్రామాలలో పన్ను వసూలు చేసుకున్నప్పుడు రాసుకునే రికార్డు ఉండేది తప్ప ఇంకా వేరే రికార్డు లేదు. బ్రిటిష్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ 2 రికార్డులు సరిపోవు, మనం సర్వేనేమో 40 ఏళ్లకో 50 ఏళ్లకో 100 ఏళ్లకో ఒకసారి జరుగుతుంది. భూమి మీద చాలా మార్పు చేతులు మారిపోతుంటాయి, భూమి చేతులు మారుతూ ఉంటది. ఆ మేరకు ఎప్పటికప్పుడు అవి నమోదు కావాలి అంటే ఒక హక్కుల రికార్డు ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ ఊళ్ళో భూమి హక్కుదారులు ఎవరో నమోదు చేసే ఒక రిజిస్టర్ ఉంటేనే మనకు సమస్యలు తీరుతాయి, పన్ను బాగా వసూలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అప్పుడు నిజాం ప్రాంతంలో కూడా ఆర్వారు లేదు, మద్రాస్ ప్రెసిడెన్సీలో లేదు. బ్రిటిష్ పరిపాలకులు నిజాంను అడిగితే వాళ్ళ సూచన మేరకు 36లో చట్టం అయితే వచ్చింది, కానీ కొన్ని చోట్లనే అమలు జరిగింది. ఆ కాన్సెప్ట్ ద్వారా వచ్చింది 48లో వచ్చిన ఆర్వార్ చట్టం. ఆంధ్ర ప్రాంతం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నంత కాలము ఆర్వార్ రికార్డే లేదు ఆంధ్ర ప్రాంతానికి. 71లో ఆర్వార్ చట్టం వచ్చి 89లో రూల్స్ వచ్చినప్పటి నుంచి మాత్రమే అక్కడ ఆర్వార్ రికార్డ్ అంటూ తయారు వచ్చింది తప్ప ఇంతకు మునుపు లేదు. ఇప్పుడు మనం ఈ నేపథ్యంలో ఆలోచించాలి. ఇక చిట్ట చివరిగా ఏ చట్టమైనా ఎవరి కోసం వస్తుందో వాళ్ళ దృక్కోణంలో ఈ చట్టాన్ని చూడాలి, నా దృష్టిలో మీ దృష్టిలో కాదు. మనం అందరం దాన్ని ఫెసిలిటేట్ చేసే వాళ్ళు మాత్రమే. వకీల్గా నేను నల్ల కోటేసినప్పుడు చట్టం ఎట్లుండాలి అంటే ఒకలాగా అనిపిస్తుంది, నేను ఒక యాక్టివిస్ట్గా పోయి చట్టం ఎట్లుండాలంటే నాకు ఇంకొకలాగా అనిపిస్తుంది, నేను ఇంకొక హోదాలో ఒక రాజకీయ నాయకుడిగానో ఇంకొక హోదాలో ఆలోచిస్తే చట్టం ఇంకోలాగా ఉండాలనిపిస్తుంది, నేను ఒక అధికారిగా ఆలోచిస్తే చట్టం ఇంకోలాగా ఉండాలనిపిస్తుంది. ఇవన్నీ కోరికలు, కానీ మనం చట్టాన్ని అట్లా చూడొద్దు. చట్టాన్ని ఎప్పుడైనా విస్తృత ప్రయోజనాల దృష్టిలో చూడాలి. ఎవరి కోసం అయితే చట్టం చేయబడుతుందో వాళ్ళకి చట్టం పనికొస్తుందా లేదా, వాళ్ళకి సౌలభ్యాన్ని ఇస్తుందా లేదా, వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా అనే కోణంలో ఆలోచిస్తే చట్టం మనకు బాగా అర్థమవుతుంది. చట్టం ఈ ముసాయిదాల మార్పుల కోసం కూడా మనం విలువైన సూచనలు ఇవ్వగలుగుతాం. నౌ లెట్ మీ స్టాప్ హియర్. నౌ లెట్స్ లుక్ ఎట్ వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ యాక్ట్. చట్టంలోకి పోయినప్పుడు కూడా మీరు దీన్ని సెక్షన్ వైజ్ కాకుండా కాన్సెప్ట్స్ అర్థం చేసుకుని అప్పుడు సెక్షన్లకు పోదాం. ఏం చేసినాం దీంట్లో? ఏ ఆర్ఓఆర్ చట్టమైనా 3 పనులు చేయాలి. అది తెలంగాణలో పాత చట్టమైనా కొత్త చట్టమైనా, ఏ రాష్ట్రంలో ఉన్న ఆర్ఓఆర్ చట్టమైనా, ఈరోజు దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో ఆర్ఓఆర్ చట్టాలు ఉన్నాయి. మీకు ఇంకో మాట ప్రస్తావన చేయడం మర్చిపోయాను నేను. ఈ చట్టం తయారు చేయడం కోసం 18 రాష్ట్రాల ఆర్ఓఆర్ చట్టాలు తెప్పించుకొని సెక్షన్ ప్రతి పదము అధ్యయనం చేశాం. ఈ రోజున నా కార్యాలయంలో కానీ సిసిఎల్ గారి దగ్గర కానీ 18 రాష్ట్రాలకు సంబంధించిన ఆర్ఓఆర్ చట్టాలు ఉంటాయి. మీకు ఆశ్చర్యపోతారు, మనం ఎప్పుడు బీహార్ అనగానే నెగిటివ్గా గుర్తొస్తుంటుంది, కానీ 2009 నుంచి 2014 మధ్యకాలం 2012 వరకు ఆ 3-4 సంవత్సరాలలో బ్రహ్మాండమైన భూమి చట్టాలు వచ్చినాయి. ల్యాండ్ ట్రిబ్యునల్ యాక్ట్ కానీ, ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ యాక్ట్ కానీ, ఆర్ఓఆర్కి సంబంధించి ల్యాండ్ మ్యూటేషన్ యాక్ట్ అని తీసుకొచ్చారు. కేవలం మ్యూటేషన్స్ ఎట్లా చేయాలనే దాని మీదనే ఒక ప్రత్యేక చట్టం బీహార్లో వచ్చింది. అలా ఒక మంచి అంశం ఉంటే దాన్ని కూడా దీంట్లో స్వీకరించడం ఈ చట్టంలో పెట్టేటప్పుడు. భారత రాజ్యాంగం రాసేటప్పుడు ఎక్కడెక్కడైతే మంచి ఉంటుందో అన్ని తీసుకొచ్చి మనకు అనుకూలంగా మార్చుకుంటూ కొంత ఇంప్రూవ్మెంట్ చేశామో మేము కూడా అదే పని చేశాం. ఈ ఆర్ఓ చట్టంలో కూడా ఎక్కడెక్కడ మంచి ఉంటే దాన్ని అంతా తీసుకొచ్చాం. ఇక్కడ అవసరాలకి మౌల్డ్ చేస్తూ కొంత కొత్తదనం దాంట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఏ ఆర్ఓఆర్ చట్టమైనా 3 కీలకమైన పనులు చేయాలి. ఒకటి, ఆర్ఓఆర్ రికార్డు తయారు కావాలి. ఒక కొత్తగా రికార్డు తయారు చేయటము, ఆ రికార్డులో ఉన్న తప్పొప్పుల్ని సరి చేసుకోవటం. సింగిల్ టైం ప్రిపరేషన్ ఆఫ్ ఆర్ఓఆర్. 48 Act, there is a Kasrapani, one time it is prepared. In 71 there is record 1 which is one time prepared. After that we have 1A corrections అని దాంట్లో చేసుకుంటూ వచ్చాం. 2020 కింద ధరణి అని ఉంది. ఇప్పుడు ఈ చట్టం కింద కూడా 6 రికార్డు తయారు చేయటము, దాంట్లో ఉన్న తప్పొప్పులను సవరించుకోవడం సంబంధించిన నిబంధనలు దీంట్లో ఉండాలి. దాని గురించి నేను మాట్లాడతా. దట్ ఈస్ సెక్షన్ 4. దాంట్లో ఒక 3 అంశాలు ఉంటాయి, కీలకమైన నేను ప్రస్తావన చేస్తా. ఇక రెండవది, ఒకసారి హక్కుల రికార్డు తయారైన తర్వాత ఏ విధంగా భూమి మీద హక్కులు సంక్రమించినా అది రికార్డులకు రావాలి. దట్స్ మ్యూటేషన్. ఆ మ్యూటేషన్ ఎట్లా జరగాలో ఒక 3 సెక్షన్ల కింద చెప్పినాం దీంట్లో. సెక్షన్ 5, 7 and 8. ఈ 3 సెక్షన్లలో ఏ విధంగా భూమి సంక్రమిస్తే ఎట్లా మ్యూటేషన్ చేయాలి అనేది ఈ 3 సెక్షన్లో ఉంటుంది. ఇది కొంత వివరించే ప్రయత్నం చేస్తా. ఇక మూడవది, ఒకసారి రికార్డింగ్ అయిపోయి ఎప్పటికప్పుడు మ్యూటేషన్ జరుగుతున్నప్పుడు వస్తుండే ఇబ్బందులని, రికార్డులో తప్పులని, మ్యూటేషన్ చేసినప్పుడు వచ్చిన ఇబ్బందులని,
ఆ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఒక అప్పీల్ యంత్రాంగం ఉండాలి. ఈ చట్టంలో కూడా అదే చేసాం. సెక్షన్ 14-15 టాక్స్ అబౌట్ అప్పీల్ అండ్ రివిజన్. ఈ చట్టం కింద ఉన్న సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలనేది సెక్షన్ 14-15లో ఉంటుంది. ఈ మూడింటితో పాటు ఒకసారి మనం రికార్డు తయారు చేస్తే భూ యజమానులకు ఒక కాగితం ఇవ్వాలి. ఒకప్పుడు 2 పుస్తకాలు ఉండేటి, దాని ఒక పుస్తకంగా మార్చడం. కొత్త చట్టం వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక రికార్డు మనం ఇవ్వాలి. ఈసారి రైతులకి 2 ఇవ్వబోతున్నాం. ఒకటి పట్టాదారు పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్, రెండవది భూదార్ కార్డు. ప్రతి భూ కమతాన్ని కూడా ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది కాబట్టి రైతుకు రాబోయే రోజుల్లో పాస్బుక్ తో పాటుగా భూదార్ కార్డు కూడా రాబోతుంది. ఇవి కీలకంగా ఉండాలి. కానీ దీంట్లో ఒక టెంపరీ క్లాస్ కూడా ఉంది, అడాక్ ప్రొవిజన్ కూడా ఉంది. అదేంటంటే మన అందరికి తెలుసు, సాదా బైనామాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే 9,24,000 దరఖాస్తులు స్వీకరించి పెట్టుకుంది. చట్టంలో వెసులుబాటు లేదు కాబట్టి హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదో ఒక పరిష్కార మార్గం చూపాలి వాటి కోసం. సో సెక్షన్ 6 సాదా బైనామాలకు సంబంధించిన నిబంధన దాంట్లో ఉంటుంది సెక్షన్ 6లో. ఇవి కీలకమైనవి. దీంట్లో కొంత ఇంపార్టెంట్ పాయింట్స్ రేజ్ చేస్తాను, తర్వాత వక్తలందరూ మాట్లాడవచ్చు. మీ సూచనలు ఏమైనా ఉంటే వాటికి లాస్ట్ లో మళ్ళీ రియాక్ట్ అవుతాను. వన్ టైం రికార్డ్ విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు పాత చట్టం ఏదైతే ఉందో 2020 చట్టంలో, 2020 చట్టం ఏమంటదంటే 71 చట్టం కింద తయారైన 6 రికార్డే 2020 చట్టం కింద 6గా పరిగణించబడుతుందని ప్రిజంప్షన్ క్లాజ్ ఉంది. అంటే కొత్త రికార్డు ఏది తయారు కాలేదు. 2020 కింద 71 కింద కొత్తగా రికార్డు తయారైంది, 48 కింద తయారైంది, కానీ 2020 కింద లేదు. ఇప్పుడు ఈ చట్టంలో 3 నిబంధనలు పెట్టాం. ఒకటి, ఇప్పుడు ఏదైతే 6 రికార్డు ఉందో ధరణి పేరుతోటి, దాన్నే కొత్త చట్టం కింద 6 రికార్డుగా పరిగణించవచ్చు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పటికీ 6 తప్పులుంటే సవరించవచ్చు. 6 ఎక్కని భూములు ఏవైతే ఉంటాయో కొత్తగా 6 ఎక్కించడానికి నిబంధన దీంట్లో పొందుపరిచినాం. మీరు మనం చూస్తున్నాం, ఒక 10 నుంచి 18 లక్షల ఎకరాల భూమి 6 పరిధికే రాలేదు. రికార్డుకి ఎక్కని భూములు చాలా ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్ల భూములు అయితే సంఖ్య మ్యాచ్ కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోన్మెంట్ ల్యాండ్ ఉంది, కొన్ని వేల ఎకరాలు రీకన్సిలేషన్ జరగలేదు. టెంపుల్ ల్యాండ్ దేవుడి పేరుతో పాస్బుక్లు ఇవ్వాలి, ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొత్త చట్టంలో ప్రొవిజన్ లేదని చాలా చోట్ల పాస్బుక్లు రావటం లేదు. వ్యక్తులకు కూడా పార్ట్ బిలో ఉన్న చాలా ఖాతాలకి కొత్త పుస్తకాలు రాలేదు, 6 ఎక్కలేదు. సో ఈ చట్టం ఏమంటుందంటే, కొత్తగా 6 రికార్డు తయారు చేసుకోవచ్చు, ఉన్న 6 రికార్డుని సవరించుకోవచ్చు, 6 ఎక్కని భూములను ఎక్కించుకోవడానికి నిబంధన ఉంటుంది. దట్ ఈస్ ఇన్ సెక్షన్ 4. రేపు పొద్దున ప్రభుత్వం కనుక రీసర్వేకి వెళ్తే, రీసర్వేలో భాగంగా కొత్త రికార్డు తయారైతే దాని ఆధారంగా 6 చట్టం కింద కొత్త 6 తయారు చేయడానికి సెక్షన్ 4లో వెసులుబాటు ఉంది. దిస్ ఇస్ నంబర్ 1. ఇక ఒకసారి రికార్డు తయారైన తర్వాత ఏ విధంగా భూమి సంక్రమించినా రికార్డుకు రావాలి. ఏ విధంగా భూమి సంక్రమించవచ్చు అనడానికి ఒక 18 రకాల కేటగిరీస్ ని మనం గుర్తించి డెఫినేషన్ క్లాజ్ లో రాసుకున్నాం. సెక్షన్ 2 సబ్సెక్షన్ 12 దాంట్లో అన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి. సేలు, గిఫ్ట్, మార్టిగేజ్, ఎక్స్చేంజ్, వాటితో పాటుగా ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం, భాగ పంపకాలు, 13B, 3080, ఓఆర్సి, ఇవన్నీ రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఈ రోజున ఏమవుతుందంటే, ఇప్పుడున్న 6 చట్టంలో 2020 6 చట్టంలో చాలా రకాల మ్యూటేషన్ కి వెసులుబాటు లేదు. నా దగ్గర ఇప్పటికి 13B సర్టిఫికెట్ ఉంది, పాస్బుక్ రాలే, నేను ధరణిని అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. నాకు ఓఆర్సీ వచ్చింది ఇనాం చట్టం కింద, నేను ఇప్పుడు నాకు పాస్బుక్ కావాలి, అప్లై చేసుకోవాలంటే వెసులుబాటులో చట్టంలో లేదు. ఇప్పుడు ఇవన్నిటికి కూడా అవకాశం వస్తుంది. ఈ 18 రకాల వాటిని 3 సెక్షన్ల కింద విడగొట్టాం. మొదటి సెక్షన్ 5. ఇదేంటంటే రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా భూమి వచ్చినప్పుడు ఏం చేయాలి. పాత వ్యవస్థని కొనసాగిస్తున్నాం. ఏమంటున్నాము, తహసీల్దారు లేదా డిప్యూటీ తహసీల్దారు భూముల రిజిస్ట్రేషన్ చేస్తాడు, వెంటనే మ్యూటేషన్ కూడా జరిగిపోతుంది, పాస్ పుస్తకం ఇస్తాడు. ఇప్పుడు ఏదైతే యంత్రాంగం కొనసాగుతుందో అది కొనసాగుతుంది. కానీ ఒక్క మార్పు దాంట్లో తీసుకొచ్చే ప్రయత్నం ఏంటంటే, ఈ రోజున ఒక సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి మీరు పోతే, యాజ్ అ తహసీల్దార్ యూఆర్ యాక్టింగ్ అండర్ ద రిజిస్ట్రేషన్ యాక్ట్, నాట్ అండర్ ద ROR యాక్ట్. రిజిస్ట్రేషన్ చట్టం కింద ఒక డాక్యుమెంట్ ఫార్మాలిటీస్ అన్ని ఫుల్ఫిల్ అయితే రిజిస్ట్రేషన్ ఆపే అధికారం ఎవరికి లేదు. రిజిస్ట్రార్కి లేదు, సబ్ రిజిస్ట్రార్కి లేదు. రిజిస్ట్రేషన్ చట్టం కింద మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. మనం కొన్ని సందర్భాలు ఏం చూస్తున్నాము, నా భూమి నేను కొనుక్కున్నా, ఎప్పుడో మ్యూటేషన్ జరగలేదు, నాకు అమ్మిన పేరే పాత రికార్డులో ఉండే, ఇప్పుడు ధరలు ఎక్కించుకున్నారు, ఈయన పోయి మళ్ళీ అమ్మేస్తుంటాడు. తహసీల్దార్కి తెలిసిన సందర్భాలు ఉంటాయి, ఈ ల్యాండ్ ఆల్రెడీ అమ్మేసుకున్నాడు, దానికి సునీలే ఓనరు, ఇంకోటికి అమ్ముతున్నాడు, కానీ మీరు లీగల్గా ఆపడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం దీంట్లో అంటే, మ్యూటేషన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ ఆపలేకపోయినా, while you do mutation in terms of registered document, if there are justifiable reasons, you can give it in writing and stop mutation.
యూ కాన్ స్టాప్ రిజిస్ట్రేషన్, బట్ యూ కెన్ ఆల్వేస్ స్టాప్ మ్యూటేషన్. దానివల్ల కొద్దిగానన్నా రిలీఫ్ దొరుకుతుంది. అది మీకు సెక్షన్ 5లో ఉంటుంది. ఇది సెక్షన్ 5. సెక్షన్ 7 విషయానికి వచ్చినట్లయితే, వారసత్వంగా భూమి వచ్చినప్పుడు భాగ పంపకాల ద్వారా కానీ, వారసత్వంగా కానీ, వీలునామా ద్వారా కానీ భూమి వస్తే ఏ విధంగా మ్యూటేషన్ చేయాలో సెక్షన్ 7లో ఉంటుంది. ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం మనం మ్యూటేషను? అది కూడా ఆటోమేటిక్ అయిపోయింది. ఎవరన్నా వారసులు కనుక భాగ పంపకాలు అయితే జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని వచ్చేస్తే మీరు రెఫ్యూజ్ చేసే అవకాశమే లేదు. వాళ్ళ జాయింట్ స్టేట్మెంట్ ప్రకారం మ్యూటేషన్ చేయాల్సిందే. చట్టంలో అయితే మార్గం లేదు. ఈ మధ్యలో చాలా ఉదాహరణలు వింటున్నాము. 3 అన్నదమ్ములు ఉంటే ఇద్దరే జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని వస్తారు, ఇంకొకటి భూమి లేకుండానే ఇద్దరే చేయించేసుకుంటారు. కొన్నిసార్లు ఒకరే ఊళ్ళో ఒకడు ఉంటాడు, మిగతా వాళ్ళందరూ ఎక్కడో ఉద్యోగరీత్యా వేరు వేరు ప్రాంతాలు, దుబాయ్లోనో హైదరాబాద్లోనో ఇంకా అమెరికాలోనో ఉంటే ఇక్కడ ఊళ్ళో ఉన్న వ్యక్తే పై మ్యూటేషన్ చేయించుకుంటున్నాడు. ఎంక్వైరీ చేసే అవకాశమే లేదు ఇంతకు ముందు చట్టంలో. ఇట్ ఈస్ ఆటోమేటిక్. దిర్ ఇస్ నో డిస్క్రిషన్ టు ద మ్యూటేషన్ అథారిటీ టు కండక్ట్ ఎనీ ఎంక్వైరీ అండర్ ద ఓల్డ్ యాక్ట్. బట్ దిస్ యాక్ట్ సేస్ యూ హ్యావ్ టు కండక్ట్ అన్ ఎంక్వైరీ బై ఫాలోయింగ్ ప్రాపర్ ప్రొసీజర్. ఆ ఎంక్వైరీ బేస్ చేసుకునే మ్యూటేషన్ చేయాలి తప్ప ఆటోమేటిక్గా మ్యూటేషన్ చేయడానికి లేదు. దానికి కాల పరిమితులు మళ్ళీ రూల్స్ లో వస్తాయి. అవి మళ్ళీ టైం పీరియడ్స్ నేను మాట్లాడట్లేదు. నేను ఏవి టైం పీరియడ్స్ ఎందుకు మాట్లాడట్లేదు అంటే, టైం పీరియడ్స్ యాక్ట్ లో పెట్టలేదు. దాని అర్థం టైం పీరియడ్ ఉండదని కాదు. రూల్స్ లో వచ్చినప్పుడు మ్యూటేషన్ ఎంత కాలంలో చేయాలి, ఏది ఎంత కాలం, దీనికి 1 వీకా, 10 డేసా, 15 డేసా, ఈ చట్టంలో చేయమన్న ప్రతి పనికి కూడా ఎంత కాలంలో చేయాలి అనేది రూల్స్ లో వస్తుంది. ఎందుకు యాక్ట్ లో పెట్టలేదంటే ఆ పీరియడ్ మనం మార్చుకోవచ్చు. టెక్నాలజీ పెరిగింది, రేపు పొద్దున వాట్సాప్ లో నోటీస్ ఇవ్వచ్చు. అప్పుడు 1 వీక్ ఎందుకు, 1 డే అని కూడా చెప్పొచ్చు. టెక్నాలజీ పెరిగినా కొద్ది. కొన్ని సందర్భాల్లో 15 రోజులు ఎందుకు, వారం రోజుల్లో చేయొచ్చు. ఆ పీరియడ్స్ అన్ని కనుక మనం యాక్ట్ లో పెడితే ఊరికి యాక్ట్ మార్చుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ఏవేవైతే డైనమిక్ గా ఉంటాయో, వెంటనే మార్చుకునే అవసరాలు ఉంటాయో వాటిని మనం యాక్ట్ లో పెట్టకుండా రూల్స్ కి వదిలేసాం. దాని అర్థం ఏంటి, ఇందులో ఉండదని కాదు, రేపు రాదని కాదు. సో దిస్ ఇస్ సెక్షన్ 7. 5 మాట్లాడాను, 5 రిజిస్ట్రేషను, 7 ఏమో భాగ పంపకాలు, వారసత్వము, వీలునామా. మిగతా సందర్భాల మ్యూటేషన్ అంతా 8లో ఉంచాం. ఏమున్నాయి, దాదాపుగా 10-12 రకాలు ఉన్నాయి. ఓఆర్సి, 13B, 3080, లేదా కోర్ట్ ఆర్డరు, కోర్ట్ ఆప్షన్, సేల్ సర్టిఫికెట్, లావణి పట్ట, గవర్నమెంట్ పట్టా ఇచ్చినప్పుడు వీటన్నిటిని కూడా కేటగిరీ సెక్షన్ 8లో ఉంచడం జరిగింది. ఈ సెక్షన్ 5, 7 మ్యూటేషన్ అధికారి తహసీల్దారు, సెక్షన్ 8 కింద మ్యూటేషన్ అధికారాలు ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీంట్లో కొంత డిస్క్రిషన్ ఉంది, కొంత సెన్సిటివ్ మ్యాటర్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. రెండోది, దీంట్లో చాలా సర్టిఫికెట్లు ఆర్డీఓ ఇచ్చే సర్టిఫికెట్ల, 3080 కానీ, ఓఆర్సీ కానీ, ఇవన్నీ కూడా ఆర్డీఓ స్థాయిలో జారీ అవుతున్న సర్టిఫికెట్లు. కాబట్టి వీ ఫెల్ట్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ టు గివ్ దోస్ కైండ్ ఆఫ్ మ్యూటేషన్స్ విత్ ఆర్డీఓ. సో అది ఆర్డీఓ స్థాయిలో ఉన్నాయి. ఆర్డీఓ కూడా ఎంక్వైరీ చేసి మ్యూటేషన్ చేయాలి. ఇక్కడ దాకా వచ్చిన వాటిలలో ఇంకొక మాట యాడ్ చేస్తా, చాలా కీలకమైన అంశం. అది సెక్షన్ 4లో ఉంటుంది. ఆ తర్వాత వీటన్నిటిలో కూడా వస్తాయి. అదేంటంటే, రాబోయే రోజులలో కేవలం వ్యవసాయ భూమికి మాత్రమే కాదు, ఆబాదీ భూములకి కూడా ROR ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఎ సెపరేట్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఫర్ ఆబాదీ ల్యాండ్. మీరు అనొచ్చు ఎందుకు అని. ఒక రీజన్ మనం మాట్లాడుకున్నాం, గ్రామాలలో ఇట్లాంటి రికార్డ్ ఇప్పటిదాకా లేదు. లేకపోతే నష్టం ఏంటి? ఈ రోజున నేను గ్రామాలలో నాకు ఇంటి స్థలం ఉంటే నేను అమ్ముకోవాలన్నా ఇబ్బందే, నేను బ్యాంకులో కుదవబెట్టుకోవాలన్నా ఇబ్బందే. ట్యాక్స్ కలెక్షన్ అప్పుడు కూడా లోకల్ బాడీస్ కూడా ట్యాక్స్ కలెక్షన్స్ లో ఇబ్బందులు వస్తుంటాయి. ఈ రోజున ఆ రికార్డు కనుక తయారు చేస్తే ఎకనామిక్ వాల్యూ ఎంత పెరుగుతుందో ఒక ఫారెన్ ప్రొఫెసర్ కోట్ చేసి చెప్తా. ఎర్నాండో డిసోటో అని ఆర్థికవేత్త, ఆయన భూమి హక్కుల మీద చాలా పనిచేసిన వ్యక్తి. ఆయన కొన్ని కాన్సెప్ట్ మీద మనకు అభ్యంతరాలు ఉండొచ్చు, మనం ఫాలో కాము. కానీ ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, భారతదేశంలో చాలా మందికి భూములు ఆస్తి ఉంది, చాలా ఎక్కువ మందికి ఆస్తుంది. 80% మందికి ఆస్తుంది. అంటే 1-2 గుంటల భూమి, 100 గజాల 50 గజాల భూమి ఉంది. మరి సమస్య ఎక్కడ అంటే, ఆస్తి సంపదగా మారట్లేదు. ఎందుకు మారట్లేదు సంపదగా అంటే, మీ ఆస్తికి మీ దగ్గర కాగితాలు లేవు కాబట్టి ఆస్తి సంపదగా మార్చుకునే అవకాశం లేకుండా పోయింది. భారతదేశం గనక ఆస్తి ఉన్న వాళ్ళకి కాగితాలు సృష్టించగలిగితే లక్షల కోట్ల సంపద సృష్టించబడుతుంది ఈ దేశంలో అంటాడు ఆయన. ఇప్పుడు మనం తెలంగాణ విషయానికి వచ్చి ఆలోచిద్దాం. 15,000 గ్రామాలు అనుకుంటాను, అంతేనా? 15,000 గ్రామాలు. 15,000 గ్రామాలలో 12,000 రెవెన్యూ గ్రామాలు, 15,000 దాకా పంచాయతీలు ఉంటాయి. ఆబాదీలు, నివాస స్థలాలన్నిటికీ కనుక మన అందరికీ ప్రాపర్టీ కార్డు లేదా వాళ్ళకు సపరేట్ పాస్బుక్ ఇవ్వగలిగి వాళ్ళకు ఒక ROR కనుక తయారైతే మీరు ఆలోచించండి, రాష్ట్రానికి ఎంత మంచిది, ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది. వాళ్ళ చేతిలో ఆస్తి కార్డు వస్తే పోయి బ్యాంకులో కుదరబెడితే 50,000 రుణమని వస్తుంది.
అమ్ముకోవడం సులభం అవుతుంది, ప్రాపర్టీ వాల్యూస్ పెరుగుతాయి, ఎకనామిక్ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి గ్రామాలకి ఇది ఒక కొత్త వెలుగు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. టు క్రియేట్ అండ్ సెలబ్రేట్ ఆర్ఓఆర్ రికార్డ్ ఫర్ ఆబాది ల్యాండ్. మీరు అడగొచ్చు మరి దీని మ్యూటేషన్ ఎవరు చేస్తారు అని. యాక్ట్లో ఏముంటుందంటే సెక్షన్ 4 కింద వన్ టైం ప్రిపరేషన్ ఆఫ్ ఆర్ఓఆర్ ఈస్ డన్ బై ద రెవెన్యూ మిషనరీ. ఈ ఆర్ఓఆర్ మిగతా ఎట్లయితే మన రెవెన్యూ సిబ్బంది చేస్తారో ఆబాది భూములకి కూడా రెవెన్యూ మిషనరీ ఆర్ఓఆర్ రికార్డు తయారు చేస్తారు. ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ సహకారంతో ఆర్ఓఆర్ రిజిస్టర్ తయారు చేస్తాం. ఒక్కసారి ఆర్ఓఆర్ తయారైన తర్వాత అది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ ఇప్పటి పద్ధతి కొనసాగుతుంది. ఏంటి ఇప్పటి పద్ధతి? నాన్ అగ్రికల్చర్ అనగానే సబ్ రిజిస్టార్ చేస్తాడు రిజిస్ట్రేషన్, అక్కడే ఆటోమేటిక్ మ్యూటేషన్ కూడా జరిగిపోతుంది. సో ఈ ఆబాది భూములకు కూడా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సబ్ రిజిస్టార్ చేస్తారు, నాట్ ద రెగ్యులర్ తహసీల్దార్ హూ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్. మరి మ్యూటేషన్ అభ్యంతరాలు ఉంటాయి. ఇప్పుడు ఏ ప్రయోజనం లేదు. నేను కనుక నా ఊళ్ళో ఉన్న ఇంటి స్థలాన్ని అమ్ముకుంటా, ఇంకెవరో కొనుక్కుంటారు, దాన్ని నేను పంచాయతీ రికార్డులో మ్యూటేషన్ చేయించుకోవాలి, పన్నుల రికార్డులో. నా మ్యూటేషన్ అనే అభ్యంతరాలు ఉంటే గ్రీవెన్స్ రిటర్న్స్ ఎక్కడ లేదు. కానీ ఈ చట్టం ఏం చెప్తుందంటే సబ్ రిజిస్టార్ చేసే మ్యూటేషన్ మీద కూడా ఈ చట్టంలో సెక్షన్ 14, 15 కింద ఏదైతే అప్పీల్ మరియు రివిజన్ మెకానిజం ఉందో ఆ అప్పీల్ కింద ఈ మ్యూటేషన్ కూడా ఛాలెంజ్ చేయొచ్చు. సో సబ్ రిజిస్టర్ విల్ డూ ద రిజిస్ట్రేషన్ మ్యూటేషన్, బట్ అప్పీల్ ఓన్లీ ఆన్ మ్యూటేషన్, నాట్ ఆన్ రిజిస్ట్రేషన్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చట్టం కింద అధికారాలు వేరు కాబట్టి సబ్ రిజిస్టార్ ఏదైతే ఆబాది భూములకి మ్యూటేషన్ చేస్తాడో దాని మీద కనుక అభ్యంతరాలు ఉంటే సెక్షన్ 14, 15 కింద అప్పీల్కి రావచ్చు. ఇస్ దట్ క్లియర్ ఇక్కడ వరకు? ఇప్పుడు ఇంకొక 2-3 వివరిస్తా, ఇంకా అంతకంటే ఎక్కువసేపు మాట్లాడను. ఈ రోజున మరి అన్నిటి మీద ఇప్పుడున్న అప్పీల్ రివిజన్ మెకానిజం ఏంటి? ఈ రోజు మనం ఏమంటున్నాం, ధరణిలో ఏ సమస్య ఉన్నా మీరు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకొని 45 రూపాయలు 1000 రూపాయలు ఫీజు కట్టి ఆ అప్లికేషన్స్ అన్ని ఒకప్పుడు కేవలం కలెక్టర్ CCLకి వెళ్ళేది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీసెంట్రలైజ్ చేస్తూ కొన్ని అధికారాలు తహసీల్దార్కి, కొన్ని ఆర్డీఓకి, కొన్ని అడిషనల్ జేసీకి పెట్టారు. అది కూడా తాత్కాలికం. అది తెచ్చినప్పుడే ప్రభుత్వం చెప్పింది. నేను కూడా చాలా సందర్భాలు ఏం చెప్పిన అంటే ఇది ఫస్ట్ ఎయిడ్ మాత్రమే, ట్రీట్మెంట్ కాదు. ఎందుకంటే టెంపరీగా మనం రైతులకు రిలీఫ్ ఇవ్వాలి. మేము ఏదో రాబోయే రోజుల్లో కొత్త చట్టం తెస్తాము, ఇంకేదో మారుస్తామని మొత్తం ప్రాసెస్ ఆపితే రైతుకు తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ ఉన్న ప్రాసెస్ని అట్లా కొనసాగిస్తూ వస్తూనే కొంత ఈజ్ అవుట్ చేసే ప్రయత్నం దాంట్లో జరిగింది. కానీ మీ అందరికి తెలుసు, మనందరికీ తెలుసు, ఈజ్ దేర్ ఎనీ ప్రొవిజన్ అండర్ 2020 ఆర్ఓఆర్ యాక్ట్ ఫర్ ఎనీ రికార్డ్ కరెక్షన్? హౌ ఆర్ వి డూయింగ్? ఇప్పుడు ఆర్డీఓలు కానీ, తహసీల్దార్లు కానీ, ఒకప్పుడు కలెక్టర్లు కానీ, CCLఏ కానీ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం చేసుకుంటూ పోతున్నాం. కానీ ఈ చట్టంలో దానికి ఒక మార్గం ఏర్పడింది. సెక్షన్ 4లో వన్ టైం రికార్డ్ కరెక్షన్కి అవకాశం కల్పించాము. ఏ సమస్యలు ఉన్నా అప్పీల్ రివిజన్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ చట్టం ఏమంటుందంటే సెక్షన్ 14 కింద ఫస్ట్ అప్పీల్ will go to collector or additional collector. Government ever decision, mostly it will be additional collector who will be an appellate authority under the proposed ROR Act. Second appeal goes to CCLA or commissioner appeal. Director appeal or commissioner appeal post ఉంటుంది కాబట్టి CCLA గాని commissioner appeal గాని second appeal వింటారు. This is appeal, one appeal and a second appeal. And there is a revision mechanism also under the act. Revision ఏంటి? ప్రభుత్వం దగ్గర రివిజన్ అథారిటీ కల్పించాం. గవర్నమెంట్ కెన్ రివైజ్. మీకు తెలుసు తేడా అప్పీల్కి మధ్యలో, రివిజన్కి మధ్యలో. రివిజన్ అయితే కరెక్షన్ చేసుకోవడానికి మొత్తం ఫైల్ కాల్ఫర్ చేసుకొని తప్పు జరిగితే సరిద్దే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్కి రివిజన్ అధికారం ఇచ్చినాం. కానీ ఒక ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ మాత్రం ఉంటే పని ఒత్తిళ్ళు కాకపోవచ్చు కాబట్టి ఆ రివిజన్ పవర్స్ గవర్నమెంట్కి ఉన్నాయి ఈ చట్టంలో, అదే రివిజన్ పవర్స్ CCLకి కూడా ఉన్నాయి. సో ఈ రోజున కొత్త రాబోయే చట్ట ప్రకారము అప్పీల్, సెకండ్ అప్పీలు, రివిజన్ 2 అధికారాలు కూడా CCLA కానీ కమిషన్ అప్పీల్స్ కానీ చేయడానికి అవకాశం ఉంది. ఇది అప్పీల్ అండ్ రివిజన్. బిఫోర్ నా ఐ క్లోజ్, మిగతా అన్ని చిన్న చిన్న ప్రావిజన్స్ ఏముంటాయి? పట్టదారు పాస్బుక్ ఇవ్వడం కోసం ఒక సెక్షన్ ఉంది. ఆర్ఓఆర్లు ఎవరికి ఉంటే పాస్బుక్ ఎట్లా జారీ చేస్తామనేది ఒక నిబంధన. భూధార్ కార్డ్ ఎట్లా ఇస్తామనేది ఒక నిబంధన. సెక్షన్ 9 and 10 టాక్స్ అబౌట్ భూధార్ కార్డ్ అండ్ పట్టదార్ పాస్బుక్ మాట్లాడతాం. మిగతా నిబంధనలు ఏమున్నాయి? సివిల్ కోర్టు జ్యూరిడిక్షన్ ఏ సందర్భంలో ఉంటుంది. ఒక మాట మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాం, ఈ చట్టంలో ఇప్పుడున్న 2020 చట్ట ప్రకారం రికార్డు కరెక్షన్ జరగాలన్నా కోర్టుకు వెళ్లాల్సిందే. కానీ అసలు ఒకప్పుడు ప్రాక్టీస్ ఏంటి? నిన్న మొన్నటి దాకా 2020 చట్టం రాకముందు రికార్డులు ప్రభుత్వం రాస్తుంది కాబట్టి రికార్డులు తప్పప్పులు ఉంటే ప్రభుత్వమే సవరించాలి, దానికి కోర్టుకు పోవాల్సిన అవసరం ఉండదు. కోర్టుకు ఎప్పుడు పోవాలి? యాజమాన్య హక్కుల వివాదమో, అన్నదమ్ముల మధ్య భాగ పంపకాల వివాదం ఉంటేనే సివిల్ కోర్టుకు పోవాలి. మిగతా అన్ని సందర్భాలలో రెవెన్యూ రికార్డ్ కరెక్షన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ హాస్ టు డూ ఇట్. సో ఈ చట్టంలో కూడా చాలా స్పష్టంగా చెప్పినాము, సివిల్ కోర్టు పలానా సందర్భంలో మాత్రమే జ్యూరిడిక్షన్ ఉంటుంది, మిగతా సందర్భాలలో రెవెన్యూ కోర్టుకి అధికారాలు ఉంటాయని. ఇక సాదా బైనామా విషయానికి వచ్చినట్లయితే మీకు అందరికీ తెలుసు,
దీని మీద కొంత భిన్నాభిప్రాయాలు ఉండే, అసలు సాదా బైనామా చేయొద్దని, చేస్తే మిస్యూజ్ అవుతుందని, చేయాలని. నేను ఆ డిబేట్కి పోవట్లేను, కానీ ఒక మాట ప్రస్తావన చేస్తా. అది చెయ్యాలా వద్దా కాసేపు పక్కన పెడితే 9,24,000 మంది ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పాలా వద్దా? చేస్తామో చేయమో, యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ చెప్తే వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలో చేసుకోగలిగితే చేసుకుంటారు. అదైతే చెప్పడానికి ఇప్పుడు అవకాశం లేదు పాత చట్టంలో. ఎందుకంటే పాత చట్టంలో సాదా బైనామా నిబంధన లేకుండానే దరఖాస్తులు తీసుకున్నాం. అక్టోబర్ 29 నాటికి పాత చట్టం అయిపోయి 30 నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. కానీ మనం నవంబర్ 10 దాకా దరఖాస్తు తీసుకుంటూనే పోయినాం. కొత్త చట్టంలో ఎలాంటి నిబంధన లేదు కాబట్టి హైకోర్టు స్టే విధించింది. ఈ సమస్యని అధిగమించడం కోసమే ఈ చట్టంలో సెక్షన్ 6లో స్పష్టంగా సాదా బైనామా క్రమబద్ధీకరణ ఎట్లా చేయాలో చెప్పినాం. దాంట్లో తీసుకొచ్చిన ఒక 3 ప్రధానమైన మార్పులు ఏంటంటే, ప్రొసీజర్ ఆల్మోస్ట్ అదే ఉంటుంది ఇంతకుముందులాగా 71 చట్టంలో ఉన్నట్టుగా, కానీ 3 మార్పులు ఉన్నాయి. ఒకటి, నా ద కాంపిటెంట్ అథారిటీ ఇస్ ఆర్డీఓ, తహసీల్దార్ కాదు. సాదా బైనామా పరిశీలన దాని మీద సర్టిఫికేట్ జారీ చేసే అధికారాలు ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది. రెండోది, కట్ ఆఫ్ డేట్ ని చట్టంలోనే పెట్టినాం. 2014 కట్ ఆఫ్ డేట్. 2014 లోపల కొన్నవి మాత్రమే రావాలి, ఆ తర్వాత కొన్ని ఈ పరిధిలో రావు. మూడోది ఏం చెప్పామంటే, ఇప్పటిదాకా దరఖాస్తులు ఏవైతే తీసుకున్నామో 2020 సంవత్సరం అక్టోబర్ నవంబర్ నెలలో వచ్చిన 9 లక్షల పైచిలుకు దరఖాస్తులని ఈ చట్టం కింద చేసుకున్నట్టుగానే పరిగణించాలి అని చట్టంలో రాసాం. సో దట్ మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాలి, మళ్ళీ శ్రమపడే పని లేకుండా ఆ 9 లక్షల దరఖాస్తులు ఈ చట్టం కింద వచ్చినట్టుగానే భావించి వాటిని పరిష్కరించాలి. ఇక ఈ మిస్యూజ్ జరగకుండా ఉండడం కోసం రాబోయే రోజుల్లో మళ్ళీ అవకాశాలు రాకుండా ఉండడానికి ఏం చెప్పామంటే, రేపొద్దున గనక మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ దరఖాస్తులు ఆహ్వానం చేయదలుచుకుంటే మళ్ళీ అది కనుక చేయొచ్చు, చేయకూడదు ఏం లేదు, అవకాశం ఉంది. కానీ నెక్స్ట్ కనుక మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఎవరైతే దరఖాస్తుదారుడు ఉంటాడో దరఖాస్తు పెట్టుకున్న రోజు నాటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి అని పెట్టాం. ఎందుకంటే చాలా మంది స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ తప్పించుకోవడం కోసం పాత డేట్తో కాగితాలు రాసుకోవచ్చా ఉంటే అవన్నీ నిరోధించుతాం రాబోయే రోజులలో. ఎప్పుడు దరఖాస్తు పెట్టుకుంటే ఆ రోజు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి. కాబట్టి మిగతా వాళ్ళందరూ సాధారణంగా రిజిస్ట్రేషన్కి పోయే ప్రయత్నం చేస్తారు తప్ప సాదా బైనామా రెగ్యులేషన్ జెన్యూన్ ఉన్న వాళ్ళే వస్తారు, ఇబ్బందులు ఉన్న వాళ్ళే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది దీంట్లో ఉన్న నిబంధన సెక్షన్ మనం స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ పెట్టిన కారణం అది. ఇక ముగించే ముందు మళ్ళీ నేను నిన్న మొన్న కొన్ని నాకు కన్సర్న్ చెప్పినవి విన్నాను. కొంతమంది నాకు కొంత సమాచారం కూడా పెట్టింది ఏంటంటే, దీంట్లో సర్వేకి లేదు కదా అవకాశం, సర్వే నిబంధన లేదు కదా అంటే, లేదా ఇంకొక దాని మీద నిబంధన లేదు కదా అంటే, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇందులో ఒక మాట ప్రస్తావన ఏముంది, భూదార్ కార్డుకి సంబంధించి టెంపరీ భూదార్ కార్డు ఇవ్వచ్చు, పర్మనెంట్ భూదార్ కార్డు ఇవ్వచ్చు అని చట్టంలో రాసాం. టెంపరీ భూదార్ కార్డు ఎప్పుడు ఇస్తారంటే రికార్డుల పరిశీలన పూర్తయిన తర్వాత టెంపరీ భూదార్ కార్డు, దానికి సర్వేతో పని లేదు. కానీ పర్మనెంట్ భూదార్ కార్డు ఇవ్వాలి అంటే మాత్రం డెఫినెట్ గా రీసర్వే జరిగిన తర్వాత మాత్రమే పర్మనెంట్ భూదార్ కార్డు ఇవ్వాలి అని ఉంది. అంటే దీనికి సర్వేకి ఒక లింక్ ఉంది, ఇవి చేయడానికి ఉంటుంది. ఇక చివరిగా నేను మళ్ళీ ఒక మాట గుర్తు చేసి ముగిస్తా. 6 చట్టం అందరికీ పనికొచ్చే, ఎక్కువ శాతం సమస్య తీర్చడానికి పనికొచ్చే ఒక చట్టం కాబట్టి రిఫార్మ్ దీని నుంచి మొదలు పెట్టాం. దాని అర్థం ఏంటంటే, ప్రభుత్వం కేవలం 6 చేసి ఊరుకుంటుందని కాదు, రాబోయే రోజుల్లో మిగతా చట్టాల్లో రిఫార్మ్ తీసుకురావడానికి, చట్టాలు బాగా అమలు కావాలంటే రెవెన్యూ యంత్రాంగంలో మార్పుల కోసం, ఈ ఇతరత్ర ప్రొసీజర్ల మార్పుల కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి వేరు. ఇప్పుడు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో గ్రామ స్థాయిలో ఎవరు ఉండాలి, ఒక చర్చ రెవెన్యూ మంత్రి గారు అసెంబ్లీలో లేవనెత్తారు. గ్రామ స్థాయిలో ఒక అధికారి ఉండాలా వద్దా మీరే చెప్పండి అని రెవెన్యూ మంత్రి గారు హౌస్లో అందరిని అడిగారు. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా నేను చాలా సందర్భంలో చెప్పిన, మనం ఎంత కంప్యూటరీకరణ మాట్లాడుకున్నా, ఎంత టెక్నాలజీ పెరిగినా, భూ పరిపాలన చేయడం కోసం కింద స్థాయిలో ఒక వ్యక్తి ఉంటే తప్ప మనలాంటి దేశంలో పరిపాలన ఇబ్బందులు వస్తాయని. సో అది ఏ రూపకంగా ప్రభుత్వం తీసుకుంటుంది, ఎట్లా చేస్తారు ఏంటి అనేది చాలా పెద్ద ఎత్తున కసరత్తు వేరుగా జరుగుతుంది. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఉన్న కాసేపు సమయం, అది గంటను 2 గంటలు 3 గంటలో దీని వరకే ఫోకస్ చేయండి. అన్ని సమస్యలకి పరిష్కారం దీంట్లో వెతకండి. దీంట్లో ఏ సమస్యకు పరిష్కారం ఉంటుందో అవి మాత్రం వెతకండి. ఏ ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చామో దానికోసం వెతకండి. మళ్ళొక్కసారి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి జోడించి కోరుకునేది ఏంటంటే, దయచేసి రైతుల కోణంలో మాత్రమే ఆలోచించండి. లెట్ us నాట్ లుక్ ఎట్ as a lawyer, లెట్ us నాట్ లుక్ ఎట్ as an administrator. మీరు అందరు అడ్మినిస్ట్రేటర్లు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. నన్ను ఎప్పుడూ అనుకుంటాను, ఇప్పుడు నాకు 2004 నుంచి రెవెన్యూ శాఖలో ఎప్పుడు మీటింగ్ జరిగినా కలెక్టర్లు కానీ ఆర్డీఓలు కానీ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈయన రెవెన్యూ శాఖ దత్తపుత్రుడు అని ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. సో ఐఆమ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎట్ ద సేమ్ టైం ఐఎమ్ ఆల్సో రిప్రజెంటింగ్ ద ఫార్మర్. మీరందరూ కూడా అదే, మీరందరూ 2 బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీరు రెవెన్యూ అధికారులు,
మీరు ప్రజలకు మంచి చేసే వ్యక్తులు కాబట్టి మీరు రెండు ఇంట్రెస్ట్ చూడాలి. ఇప్పుడు రెవెన్యూ అధికారిగా ఆలోచించాలి, కేవలం రైతుగా ఆలోచించాలి. మీలో చాలా మంది పొలాలు ఉంటాయి, మీలో కొంతమంది రైతులు ఉంటారు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ యొక్క రిఫార్మ్ ని మనం ఇంకెంత బెటర్ గా చేసి ఆలోచించాలి తప్ప మనం దాన్ని ఇంకో రకంగా ఆలోచించకండి. ఇక ఈ యొక్క కొటేషన్ మీకు చూపించకుండా ముగిస్తే అసంపూర్తిగా ఉంటది. ఈ రోజు ఎవరో మిత్రుడు పంపాడు, ఈ కొటేషన్ చదివి ముగిస్తా. దీంట్లో లెట్ మీ జస్ట్ గివ్ మీ మినిట్. ఇందులో ఏం రాస్తారంటే, సరే సారాంశం చెప్తాను, తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో కొటేషను. సారాంశం ఏంటంటే, ఏదైనా ఒక అంశాన్ని క్రిటిసైజ్ చేయటం, విమర్శించడం చాలా తేలిక, కానీ దాన్ని ఎట్లా మార్చాలో పనికొచ్చే సలహా ఇవ్వటం చాలా కష్టము. సో విమర్శించేటప్పుడు చాలా ఈజీగా విమర్శించవచ్చు, అది ఏం చేస్తే మంచిగా మారుతుందో అది ఇంపార్టెంట్. కానీ మీరు అందరూ చదువుకున్న వాళ్ళు, పెద్ద హోదాలు ఉన్న వాళ్ళు, అందరూ జేబులో పచ్చపెన్ను ఉన్నోళ్ళు, నాకు పచ్చపెన్ను లేదు. మీ జేబులో పచ్చపెన్ను చాలా మంది జీవితాల్లో పచ్చదనం తీసుకొచ్చే శక్తి మీలో ఉన్నవాళ్ళు, మీ ఇక్కడ ఒంటి మీద యూనిఫామ్ ఉన్న వాళ్ళు, జేబులో పచ్చపెన్ను ఉన్న వాళ్ళ బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది అందరికంటే. ఎందుకంటే అందరి కంచాలల్లో ఒక ముద్ద తీసి మన ముందు పెడతారు, ఎందుకంటే మనం బలంగా తయారయ్యి బలహీనుడి పక్కన మనం బలంగా ఉందామని. మీ పచ్చపెన్ను ఈ తెలంగాణ రైతుల జీవితాల్లో పచ్చదనం రావాలంటే విమర్శలకు పరిమితం కాకుండా కన్స్ట్రక్టివ్గా వెళ్ళి ఈ సెక్షన్ ఇట్లా మారిస్తే బాగుంటుంది, చేయాలి అని డ్రాఫ్ట్ చేసి సలహాలు రావాలని. ఏ చట్టాన్ని అయితే అమల్లోకి వస్తే అమలు చేయబోయే మీరందరూ కూడా చట్టం రాకముందే చర్చించే అవకాశం రావటం చాలా గొప్ప విషయం. దిస్ ఇస్ కాల్డ్ రియల్ డెమోక్రసీ. నేను చట్టాలు నేర్చుకునేటప్పుడు మేము ఎప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే, ఏ చట్టం రావాలన్నా చట్టసభలో చర్చ కాదు, చట్టసభలో చర్చ కంటే ముందు ప్రజల్లో చర్చ జరిగి చట్టసభలకు పోతే కనుక చట్టం ప్రజలకు అర్థమవుతుంది, ఎవరి కోసం చట్టం చేయబడుతుందో వాళ్ళ సలహాలతో చట్టం అవుతుంది. బహుశా ఒక 15 ఏళ్ళుగా 12 ఏళ్ళుగా ఇట్లాంటి ప్రక్రియ వెళ్ళలేదు. అప్పుడెప్పుడు ఎల్ఈసి చట్టం వచ్చినప్పుడు, అటవీ హక్కుల చట్టం వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రక్రియ జరిగింది. ఇన్నేళ్ల తర్వాతనన్నా ఇంత డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఇలాంటి చట్టం రావటం, ఇలాంటి చట్టం తెచ్చే ప్రయత్నం చేయడం సంతోషిస్తూ, అతి త్వరలో ఈ చట్టం రావాలని తెలంగాణ రైతాంగం అందరికీ మేలు చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం వచ్చిన అందరికీ, ముఖ్యంగా లచ్చిరెడ్డి గారికి, వాళ్ళ బృందానికి, మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తన చర్చా కార్యక్రమాన్ని, ఈ చట్టం యొక్క నేపథ్యాన్ని చాలా బాగా వివరించారు. మరి ఈ చట్టంలోనే కీలక పాత్రను పోషించిన మరో పాత్రధారి, సూత్రధారి, దీని ఆవశ్యకతను ఒక్కాణిస్తూ ప్రభుత్వాన్ని కూడా పదే పదే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి గారు వర్యులు మరియు మన శాఖ పెద్దలు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులకు అనేక సందర్భాల్లో రెవెన్యూ శాఖ బలోపేతం, నూతన ఆర్ఆర్ చట్ట ఆవశ్యకత, దాని ప్రాధాన్యత, మనం గత ఎన్నికల్లో అజెండా ఐటమ్ నుంచి అన్ని రాజకీయ పార్టీలకు భూమాత గాని, ధరణి గాని, రెవెన్యూ నూతన ఆర్ఆర్ చట్ట యొక్క ఆవశ్యకత, ప్రజలు లక్షలలో పెండింగ్ లో ఉన్న, ఇబ్బంది పడుతున్న మరియు సంక్లిష్టమైన వాతావరణం నుంచి రాజకీయ ఎజెండాగా మారి ప్రజలు కోరుకునే ప్రజాపాలన తీసుకొచ్చి, వచ్చిన పాలకులు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ప్రజలకు ఇచ్చిన మాటను, హామీలను, అవసరాన్ని గుర్తించి నూతన రెవెన్యూ చట్టం ఆర్ఆర్ చట్టం యొక్క ఆవశ్యకతను గుర్తించి దాని నేపథ్యాన్ని, మారుతున్న సాంకేతిక పరిమాణ క్రమంలో అన్నింటినీ జోడీకరించి చక్కగా వివరించారు. మరి ఈ మరో ముఖ్య పాత్రధారి, సూత్రధారైన మన లచ్చిరెడ్డి అన్న గారు ఆ ధరణి కమిటీలో పీడీసీఎంఆర్ఓగా, ధరణి డైరెక్టర్ గా తెర వెనుకాల తన పాత్రను మరియు ఒక బలంగా మారుతూ ధరణి కమిటీలో ఒక వెన్నెముకగా ఉంటూ వెనుకాల నుంచి అగ్ని పాలనా పరంగా, శాఖ పరంగా ఉన్నత స్థానంలో ఉండి, అలానే తన పరిపాలన అనుభవాన్ని, 2 దశాబ్దాల పరిపాలన అనుభవాన్ని మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి అనుభవం ఉంది. అదే రైతు కుటుంబం నుంచి వచ్చి మన సంఘ నాయకుడు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి, మరి చట్టాన్ని నిర్మాణాత్మకంగా మార్చడంలో, తీసుకురావడంలో, ముసాయిదాను తయారు చేయడంలో భుజం 2 జోడద్దు గుర్రాల మరి సునీల్ అన్న, లచ్చిరెడ్డి అన్న ఈ చట్టాన్ని చక్కటి ఒక రూపాన్ని, ముసాయిదా రూపాన్ని తీసుకొచ్చి దాదాపు 60 రోజులు, 2 నెలలు, కొన్ని వందల గంటలాడు దీని మీద నిర్మాణాత్మక, దాదాపు అన్న చెప్పినట్టు 11 సార్లు దీన్ని మార్చి 11వ ముసాయిదా కాపీని తయారు చేస్తూ ఈరోజు మన ముందుకు తీసుకొచ్చి, వాళ్ళు రాత్రి 11, 12, 2:30, 3 గంటల వరకు కూడా ఏ రకంగా కష్టపడ్డారో వాళ్ళతో ప్రత్యక్షంగా చూసిన సాక్షిగా మరి వాళ్ళని ప్రశంసిస్తూ, అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి వారి అనుభవాన్ని, ఈ చట్ట రూపకల్పన పాత్రని, వారి ఆలోచనని ఈ చర్చా వేదిక ముందు, వచ్చిన సభికుల ముందు
వ్యక్తపరచాలని, అందించాలని, వివరించాలని, ఆ నేపథ్యాన్ని కానీ, ఆవశ్యకతని కానీ, దాని ప్రాధాన్యతని మన గౌరవ డిప్యూటీ కలెక్టర్ సంఘ రాష్ట్ర నాయకులు, అధ్యక్షులు లక్ష్మీరెడ్డి గారిని మరియు పీడీసీఎంఆర్ ఉన్న అధికారి గారిని మన ముందు ఈ చర్చా కార్యక్రమంలో తన విశ్లేషణని అందించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ నూతన ఆర్ఆర్ 2024 ముసాయిదాపై చర్చించే కార్యక్రమం తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య వక్తగా సునీల్ అన్నని పిలవడం జరిగింది. అదేవిధంగా కొద్ది క్షణాల్లోనే ఉస్మాన్ యూనివర్సిటీ లా ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు కూడా వేదికను పంచుకోనున్నారు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, గురువారు లాంటి వాళ్ళు, సీనియర్లు రవీంద్రబాబు గారు, అదేవిధంగా మరియు అసోసియేషన్ డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ, అదేవిధంగా మన రమేష్, తహసీల్దార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాములు, అదేవిధంగా సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ మరియు రమేష్ పాక, అదేవిధంగా అన్న బాలరాజు అన్న, పెద్దలు గతంలో ఎన్నోసార్లు చర్చించే వాళ్ళం రెవెన్యూ గురించి రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు. అలాంటిది ఈ విషయంలోకి వచ్చేటప్పుడు చట్టం ఆవశ్యకత గురించి మొత్తం చెప్పాల్సిందంతా అందులో ఉన్నది విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది సునీల్ అన్న. ప్రధానంగా ఇక్కడ నేను ప్రస్తావించాల్సిన విషయాలు ఒక 3 అనుకుంటున్నా. మొదటగా ఈ అవకాశం రావడం అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నిర్వీర్యం అయిపోయిన రెవెన్యూ వ్యవస్థని నిలబెట్టాలంటే, గ్రాస్ రూట్లో నుంచి తీసుకురావాలంటే చాలా కష్టమైన సమస్య నుంచి తీసుకురావడం అవకాశం వచ్చిన ఈ ప్రభుత్వ పెద్దలు, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు గారికి, అదేవిధంగా గౌరవనీయులు రెవెన్యూ మంత్రి వర్యులకి చాలా మనం రుణపడి ఉన్నాం. ఎందుకంటే రెవెన్యూ శాఖ ఈ రకంగా నిలబడుతూ రైతులకు సేవ చేసే అవకాశం మరొకసారి రావడం అనేది చాలా గొప్పమైన విషయం. అందులో ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మీకు తెలుసు 4.5 సంవత్సరాలు డిపార్ట్మెంట్కి దూరంగా ఉండి తిరిగి డిపార్ట్మెంట్లోకి రావడం, దాంతోనే రెవెన్యూ ప్రక్షాళన డిపార్ట్మెంటు ధరణి ప్రక్షాళనతోని కమిటీని ఆవిర్భవించటం, దాంట్లో భాగస్వామ్యం కావటం, దాంట్లో ప్రధాన పాత్ర సభ్యులకి తో నేను కలిసి ఉండటం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతుండేవాడు, ఈ 4 సంవత్సరాలు నేనేం ఖాళీగా లేను. 4.5 సంవత్సరాలు నేను సునీల్ అన్న ఎన్నో ప్రజల్లో ఎన్నో కార్యక్రమాలు చేసినాం. మేము చెప్తూ ఉండేవాళ్ళం, ఇక్కడ ఈ ప్రభుత్వం ఉందంటే ఎంతో కొంత మా పాత్ర కూడా ఉందని మేము చాలా సందర్భాల్లో మాట్లాడుకునే వాళ్ళం. ప్రజలకి వెళ్ళి భూ న్యాయ శిబిరాల పేరుతోని, అదేవిధంగా రైతు సేవా ఫౌండేషన్తో రైతుల దగ్గర పోయి సేవ చేసుకునే కార్యక్రమం కోసం అన్న చైర్మన్గా, నేను ప్రెసిడెంట్గా రైతు సేవా ఫౌండేషన్ని స్థాపించడం, ఇట్లా కార్యక్రమాలతోనే మేము చాలా బిజీగా ఉండేవాళ్ళం. అందరు అనుకునే వాళ్ళు శాఖకు దూరం అయిపోయారు, వీళ్ళకి ఏం తెలుసు అని. కానీ గ్రాస్ రూట్లో జరుగుతున్న సమస్యలు, ధరణి తెచ్చిన ఇబ్బందులు, వారి యొక్క ఆ రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాయో నేను గత 20 సంవత్సరాల సర్వీసులో చూడని కొత్త సమస్యలని చూడటం జరిగింది. అందరు మాట్లాడుతూ ఉంటారు, మేం రికార్డులని 1,50,00,000 ఎకరాలని రైతు ధరణిలోకి ఇచ్చినామని. ఈరోజు అది పట్టాభూమి కాదు. అదే అన్న చెప్పినట్టు 1936, 48, 71 అప్పటికే మన అందరికీ పడదారు పాస్బుక్లు. ఈ ధరణి వల్ల గతంలో ఉన్న భూమి కన్నా 1 గుంట భూమి ఏమైనా అదనంగా ఆడైందా? 1 గుంట భూమి కొత్తగా ఏమైనా వచ్చిందా? ఎవరికైనా వారసత్వంగా వచ్చిన భూమి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు.
కానీ అలాంటి మనం చెప్తుంటే మన బాధ అనిపిస్తుంటది. అరే పట్టాభూమి ఎక్కడ, పట్టాభూమి ఈ ధరణి వస్తే ఏంది, ఆర్వార్ వస్తే ఏంది, ఏదైనా అల్ల ఎక్కాల్సిందే. కానీ కొత్త సమస్యలు ఎందుకు వచ్చినాయి అనేది ఏ రోజు మనం పరిశీలించలే. కొత్త సమస్యలు ఎలాగ విపరీతంగా పుట్టుకొచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ అంతకుముందు గొప్ప, తర్వాత డిపార్ట్మెంట్ని విమర్శించడం, అది గత పెద్దలకి అది ఎట్లా వచ్చిందో మనం చాలా బాధాకరమైన విషయం. ఇకపోతే ఈ చట్టం రూపకల్పనలో ప్రధాన పాత్ర అంటే ముగ్గురని చెప్పడం కన్నా కూడా ఒక్కరే అని చెప్పాలి. ఎందుకంటే చట్టాన్ని తయారు చేసిన తర్వాత మార్పులు చేర్పులు చేయడం అనేది పెద్ద కష్టమైన పని కాదు. చట్టం తయారైన తర్వాత సూచనలు సలహాలు ఇవ్వడం పెద్ద కష్టమైన పని కాదు. మనకు చాలా సందర్భాలు అంటాం, పై ఆఫీసర్ మొత్తం డ్రాఫ్ట్ తయారు చేసుకొని పోయిన తర్వాత దిద్దుతే 2-3 కరెక్షన్ చేస్తే గొప్ప కాదు. ఫస్ట్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయాలి. డ్రాఫ్ట్ తయారైతే మనం ఎన్నైనా యాడ్ చేయొచ్చు ఫీచర్స్. ఆ డ్రాఫ్ట్ కష్టపడి దాని వెనకాల 45 గంటలు అంటుండు కాదు, దానికి చెప్పిండు 20 సంవత్సరాల అనుభవం. 20 సంవత్సరాల అనుభవాన్ని అక్కడ చట్టం రూపంలో భూమి మీద పనిచేస్తున్న ఒకే ఒక వ్యక్తి, దేశంలో ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడంటే అది భూమిసునిలే. నేను గర్వంగా చెప్పగలను, ఎందుకంటే తనతో పాటు ఉన్నా కాబట్టి, తనతో పాటు నడుస్తున్నా కాబట్టి. మేము ఎన్నో సందర్భాల్లో దరిదాపుగా 10 సంవత్సరాలైంది రెవెన్యూ పత్రిక స్థాపించి. రెవెన్యూ పత్రికలో ఏ రోజు ఏ క్షణం కూడా ఏ నెల కూడా అన్న ఆర్టికల్ లేకుండా లేదు. తెలుగులో అచ్చ తెలుగులో చట్టాలని రూపొందించి ఆ ఏదైతే రెవెన్యూ పత్రికలో తీసుకురావడానికి ప్రధాన పాత్ర అన్నది ఉంది. అలాంటి చట్టాన్ని రూపొందించి అవకాశం ఇచ్చి ఈ డిపార్ట్మెంట్ని కుక్కట వేళ్లతోని పోయిన తర్వాత తీసుకురావడం అనేది అది అన్నకే దక్కుతుంది. ఎందుకంటే అందులో సెక్షన్లన్నీ ఎక్స్ చేస్తాడు, వై చేస్తాడు, వై నుంచి ఎక్స్కి వస్తుంది, ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ అది కాదు. ప్రధానంగా మనం గొప్పగా చేసిన వ్యక్తులని మనం గొప్పగానే చూడాలి. ఇందాక అన్నాడు, విమర్శించడం ఈజీ, ఎవరైనా విమర్శలు చేయడం ఈజీ, కానీ సొల్యూషన్స్ ఇవ్వడం అనేది చాలా కష్టం. కానీ అందుకే ప్రజల ముందుకు ఎందుకు తీసుకెళ్ళాం? ఇది ముసాయిదాలు ప్రజలు సలహాలు ఇస్తారా? ప్రజలకి ఏం తెలుసు? ప్రజలు ఇవ్వగలుగుతారా? వాళ్ళకేం చట్టాల మీద అవగాహన ఉంది అని అంటారు. కాదు, ఇది అనేది ఒక 21 రోజుల పాటు దీని మీద ప్రజలకి అవగాహన, ప్రజలకు జరుగుతున్న లాభాలు నష్టాలు ప్రజలకు కూడా తెలియాలనే ఇది ముసాయిదాని ప్రజలను లోకి తీసుకుపోవడం అనేది. ప్రజల నుంచి చట్టం వస్తే దానికి చాలా పటిష్టంగా ఉంటుందని, ఏదో 4 గోడల మధ్య ఇద్దరు కలిసి కూర్చోనో 3 కలిసి కూర్చోనో తయారు చేసి ప్రజలకు వదిలితే కాదు అనే ఉద్దేశంతోనే దీన్ని ముసాయిదా బిల్లుగా మాత్రమే ప్రజల్లోకి విడవడం జరిగింది. ప్రతి విషయం మీద చర్చించవచ్చు, ప్రతి వేదిక మీద డిబేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ డిబేట్ చేస్తే అన్న సందర్భాల్లో ఎన్నో కొత్త విషయాలు తెలియచ్చు. నేను మాట్లాడుకుంటున్న సందర్భాలు ఎన్నో సందర్భాలు అనుకున్నాం. అన్ని విషయాలు మాకు తెలియాల్సిన అవసరం లేదు, అన్ని మాకే వచ్చనే అహంకారం కూడా మాకు అవసరం లేదు. ఇట్లుంటే బాగుందని ఎవరైనా సూచన ఇస్తే అది అద్భుతంగా చేయగలం. కానీ అదిలో పెట్టింది బాగలేదు, బాగలేకపోవచ్చు, కానీ ఏం బాగుంటుందో ఎక్కడుందో చెప్పాలి, ఎట్లా చేస్తుందో బాగుండాలి. ఎప్పుడు ఒకే రకంగా ఉంటామని కాదు, మన వ్యవస్థను మార్చుకోవచ్చు. అలా చెప్పిండు 5 సార్లు మన చట్టాన్ని తయారు చేసుకోవడానికి అవకాశం దొరికింది, ఇప్పుడు 5వసారి అని. అప్పుడు ఉండే కదా రికార్డింగ్ అథారిటీ, అప్పుడున్న అథారిటీ ఇప్పుడు మార్చుకోవచ్చు కదా. అవకాశం వచ్చినప్పుడు మనం మార్చుకోవాలి, ఫీచర్స్ యాడ్ చేసుకోవాలి. అట్లా మనం చట్టాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ప్రధానంగా ఉద్దేశం చర్చించే కార్యక్రమం ముసాయిదా పెద్దలను పిలిచింది కూడా మొదటిసారి. అసలు టైం కూడా లేకుండా 24 గంటలు చట్టాన్ని అసెంబ్లీలో బిల్లుగా ప్రవేశపెట్టిన తర్వాత ఒక కార్యక్రమం అంటూ ప్రధానంగా మన నుంచి ముందుకెళ్ళాలి. అంటే అక్కడ నుంచి వస్తే అసలు చట్టం గురించి వివరించే
అవకాశం మాకు ఇంతవరకు రాలే. ఎందుకంటే చట్టం గురించి వివరించకపోతే అవతల వాళ్ళకి ఏముందో అర్థం కాదు. ఫస్ట్ చట్టం గురించి వివరించిన తర్వాత ఏంటి అనేది ప్రజలకు తెలుస్తుంది, అదేవిధంగా అందరికీ తెలుస్తుందనే ఉద్దేశంతోనే మొదటి కార్యక్రమాన్ని టైం లేకపోయినా నిన్న ఈవినింగ్ టైం తీసుకుని నిన్న ఈవినింగే డిసైడ్ చేసి ఈరోజు కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే చట్టము ఒకలాగా పోతుంది డిస్కషన్, అది ఉండొద్దనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన పాత్ర అన్నకు అవకాశం ఇవ్వటం గొప్పగా మనం భావించాలి మన ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారిని. ఎందుకంటే ఐఏఎస్ అంటేనే అన్ని నాకే తెలుసు, ఎవరిని దగ్గరకు రానియరు, చాలా మంది కూడా ఇగోస్ ఎక్కువ ఉంటాయి. అలాంటి అన్ని పక్కన పెట్టి పూర్తి స్వేచ్ఛ సునీల్ అన్నకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పూర్తి స్వేచ్ఛ, ఏమన్నా ఉన్నా కూడా ఒక అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకొని యాడ్ చేయటం జరిగింది. అందులో పెట్టిన వాటిలలో మొత్తం 90%, జస్ట్ 10% మా వంతు మార్పులు చేర్పులు జరిగినాయి తప్ప 90% చట్టంని రూపొందించడంలో 18 రాష్ట్రాల R1 యాక్ట్ని తెప్పించుకొని దాని ప్రింట్లు తీసి మొత్తం చదివి లైన్ టు లైన్ యాడ్ చేసి చుట్టే ఆ రకంగా చట్టాన్ని తయారు చేయడానికి ఆయనకు అంత టైం పట్టింది, అన్ని అవర్స్ పట్టింది. మేము కూర్చుంది 50 గంటలే కావచ్చు. దరిదాపుగా దాని వెనకాల ఎన్ని రోజులు తయారు చేసిడో మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వేదికల మీద నేను ఇప్పుడే వస్తూ సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుతూ తెలియదు. ఎందుకంటే చట్టము ఏముంది అనేది ఫస్ట్ అవగాహన చేసుకోవాలి. ఇందాక చెప్పిండు 3 విషయాలు, ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్, ఇంకొకటి ఆబాదీ ల్యాండ్స్కి సంబంధించి. అది అద్భుతమైన, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లాంటిది ఎంతో మేధావులు ఆలోచించి పెట్టింది, అది ఒకే రోజు రాలే. అట్లాంటి చట్టంలో ఇక్కడ కూడా మనం ఆటోమేటిక్గా తెచ్చుకుంటే రేపు భవిష్యత్తులో టైటిల్ యాక్ట్ కావచ్చు, రేపు భవిష్యత్తులో అన్ని చట్టాలు కలిపి ఒకటే చట్టం తయారు చేసుకున్నప్పుడు సందర్భాలు కావచ్చు, రికార్డు తయారు చేసుకోవడానికి అవకాశం కావచ్చు, ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతోనే ప్రతి సెక్షన్ని ప్రతి లైన్ని యాడ్ చేస్తూ పోయినాం. పేజీలతో సంబంధాలు లేదు, 100 పేజీలు 1000 పేజీలు ఉంటాం కాదు. కానీ అందులో ఉన్న ఫీచర్స్ ఏంటి? మనం ఒక సెల్ ఫోన్ తయారు చేస్తే ఈరోజు యాపిల్ ఫోన్ ఎందుకు వాడతాం? సెక్యూర్ ఉంటుందని. దీనికన్నా ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి వేరే సెల్ ఫోన్లలో. బట్ కానీ ఆ ఫీచర్స్ని మనం యాడ్ చేసుకొని భవిష్యత్తు తరాలకి, ఇప్పుడు ఈరోజు ధరణి పేరు ఉంటుంది, రేపు భూమాత ఉంటుంది, ఎల్లుండి ఇంకోటి మా భూమి వస్తుంది, ఇంకోటి మీ భూమి వస్తుంది, ఇంకోటి భూభారత్ వస్తుంది, ఇంకోటి వేరే వస్తుంది. కానీ చట్టంలో ఎక్కడ కూడా పేర్లు పెట్టలేదు. R1 పోర్టల్ అన్నాం అంతే. పోర్టల్కి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఈరోజు గవర్నమెంట్ ప్రెస్టేజ్, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఎప్పుడు శాశ్వతం కాదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేర్లు మార్చుకుంటుంది. గతంలో మనం చూసిన వెబ్ల్యాండ్ చూసినాం, మా భూమి చూసినాం, ఆంధ్రప్రదేశ్లో మీ భూమి చేస్తుంది, ఇంకొకడ వేరే చేస్తుంది. అంతకుముందు భూభారతి పేరుతో సర్వేలు చేసినాం. పేర్లు ఏదైనా కావచ్చు, వెబ్సైట్ అది, వెబ్సైట్కి ఎన్నైనా పేర్లు పెట్టుకోవచ్చు. కానీ చట్టానికి వెబ్సైట్కి ముడిపెట్టద్దు, చట్టంలో పేర్లు పెట్టద్దు. ఇక్కడ గతంలో జరిగింది చట్టమే పేర్లో పెట్టి వచ్చేసింది. పేర్లు అనేది పోర్టల్, దట్ ఈస్ ఓన్లీ రికార్డ్ మెయింటైన్ చేయని ఒక పోర్టల్, ఎలక్ట్రానిక్ పోర్టల్. దాంట్లో ఈజీ యాక్సెస్ కోసం చేసుకున్నదే. ఆ ఈజీ యాక్సెస్లో ఎన్నైనా మార్పులు చేర్పులు చేయడానికి కింద రికార్డింగ్ అథారిటీ రికార్డింగ్ చేసే మార్పులు చేర్పులతోనే వాళ్ళకి ఎక్కుతుంది. దాన్ని మనము జనాలుకి తెలియకుండా జనాలని R1 యాక్ట్ అంటే, ఇప్పుడు జనాలకు R1 యాక్ట్ ఏంటి, ధరణి యాక్ట్ కదా అని ప్రజలకు కామన్ మ్యాన్కి తెలిసే విషయం వచ్చింది. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే సామాన్యులకు కూడా అర్థం కావాలి, సామాన్యులకు కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశం. ఈ చట్టం ముసాయిదా చర్చ జరుగుతున్నప్పుడు సందర్భంలోనే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనే తేడా తెలియాలి. తేడా తెలియకపోతే ఏమవుతుందంటే వాళ్ళు తెచ్చిరు కాబట్టి వాళ్ళని తీసేసి వీళ్ళు తెస్తున్నారు, అంతే కదా. ఎవరైనా అదే మాట్లాడుకుంటారు, కానీ అది కాదు. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు పూర్తిగా డీటెయిల్గా నేను పోదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీగా డీటెయిల్డ్గా చెప్పారు.
పిన్ టు పిన్ చట్టము, చట్ట ఉద్దేశాలు, రికార్డుకి సంబంధించింది సెక్షన్ టు సెక్షన్ చెప్పడం జరిగింది. నేను ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలు, అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ అంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ స్ట్రెంత్. తప్పులు జరుగుతూ ఉంటాయి, సహజం. అది చిన్న తప్పిదాలు జరుగుతుంటాయి. జరుగుతున్న సందర్భాల్లో దాన్ని మార్చుకుంటూ పోవడం తప్ప దాని వ్యవస్థల్ని నాశనం చేసే వ్యవస్థకు రావద్దు. అందుకే వ్యవస్థని ఎప్పుడైనా పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజలకు కూడా సేవలు అంతా ఈజీగా యాక్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్పదలుచుకున్నది రెండు విషయాలు. ఒకటి, ఈ చట్టాన్ని, దృక్పథాన్ని, తయారు చేసిన విధానాన్ని విమర్శించకుండా దయచేసి గొప్ప సలహాలు, ఇగో ఫలానా దగ్గర ఇట్లుండే, ఫలానా రాష్ట్రంలో ఇగో ఈ లైన్ బాగుండే, ఫలానా దేశంలో ఇది బాగుండే, ఒక చిన్న సలహా, ఒక చిన్న సూచన. పోర్టల్ ఓపెన్ చేసి 24 గంటలు లేదు, అందులో 300-400 అప్లికేషన్స్ అప్లై చేశారు, వచ్చినాయి మెసేజ్. ఒక్క సూచన లేదు, సమస్యలే. అది పెట్టిన పోర్టల్ ఉద్దేశం ఏంది, మెయిల్ క్రియేట్ చేసిన ఉద్దేశం ఏంది తెలియ. మొత్తం అన్ని 24 గంటల్లోనే 300 వచ్చినాయి. అందులో చూస్తే ఒక్కటి అంటే ఉపయోగించుకోవడానికి ఇప్పుడు దాని పోర్టల్లో దాని మెయిల్ని కనీసం ఓపెన్ చేయాలంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చినారు. అంతా మన సమస్యలు చెప్తున్నారు. సమస్యలు చెప్పడానికి కాదు దాన్ని పెట్టింది, సూచనలు సలహాలు ఇవ్వడానికి. సెక్షను కొత్తగా ఉంది, ఇది బాగుంది అని పొగడకపోయినా పర్వాలేదు, కానీ విమర్శించకుండా కొత్త సూచనలు ఇవ్వాలని మిమ్మల్ని మీ ద్వారా కోరుతున్నా. రెండోది, రెవెన్యూ శాఖ. మీకు తెలుసు రెవెన్యూ శాఖ పరిస్థితి ఏందో మీకు తెలుసు, గతంలో పరిస్థితి ఏందో తెలుసు. చేయాలన్నా చేసే పరిస్థితి లేకుండా పరిస్థితిని తీసుకొచ్చిన పరిస్థితులు తెలుసు. గతంలో నేను చేసినప్పుడు పరిస్థితులు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో నుంచి రెవెన్యూ సమస్యలను పరిష్కరించే వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి రాష్ట్ర స్థాయికి వచ్చిన సమస్యలు మనకు తెలుసు. అట్లాంటిది ఈరోజు మెట్టు నిర్మించాలంటే అంత ఈజీ పని కాదు. కాబట్టి అందులో విలేజ్ అకౌంట్స్ని యాడ్ చేయడం జరిగింది. అదే ఎట్లా యాడ్ చేస్తారు, ఎట్లా వస్తుంది, ఏ రకంగా వస్తుంది, ఏం చేస్తారు అనే ఉద్దేశంలో పోతే దానికి సంబంధించిన అన్ని కూడా రూల్స్లో వాటిలలో ఫ్రేమ్ అవుతాయి. ఇక్కడ శాఖ బలిష్టంగా ఉంటే ప్రజలకి సర్వీస్ అందుతుంది. గ్రామ స్థాయిలో ఒక అధికారి ఉండాలనేది అందరం భావిస్తున్నాం, అది అందరూ కోరుకునేది. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క ఆ రెవెన్యూకి సంబంధించిన భూములకు సంబంధించిన ఒక వ్యక్తి ఉంటే ఈరోజు ఎదురుగా కనపడగానే అడగడానికి అవకాశం ఉంటుంది, ఏమైంది నాదని. 2 సార్లు అయితే 3వ సారికి ఆయనకే ఏందో చెప్పాలా ఆన్సర్, ఏదో ఒకటి ఎస్ఆర్ నో. కాబట్టి అక్కడ ఎవరు గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళు ఏం మార్చడానికి కూడా ఏమీ అవకాశాలు ఈ చట్టంలో ఎక్కడా లేవు, ఉండవు కూడా. అది భావించాలి. ఎందుకంటే మనం అనుకుంటాం మన ఇంట్లో కూడా పిలవగానే బెల్లుగొట్టగానే ఒక మనిషి వస్తే బాగా అనిపిస్తుంది, పిలవగానే మన ఆఫీసులో బెల్లుగొట్టగానే ఒక మనిషి రావాలనిపిస్తుంది. ఊర్లో ఉండేవాడికి మండలానికి పోయి రాష్ట్రానికి పోయి అడగాలంటే అంత ఈజీయా? సామాన్యుడికి తెలుస్తుందా? సీసీఎల్ ఏంటో తెలియదు, కలెక్టర్ ఏంటో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. పాపం చాలా మంది వస్తుంటారు నేను సీసీఎల్కి, ఎక్కడి నుంచి, ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తుంటారు. సార్ నాకు ఈ సమస్య, అసలు నీకు ఇక్కడ ఎట్లా ఈ ఆఫీస్ ఎట్లుంది, ఎట్లా తెలుసు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? చిన్న సమస్యలకి, పాపం చిన్న సమస్యలకి సీసీఎల్ దాకా సార్ అక్కడ వాళ్ళు పని చేయట్లేదు సార్, అక్కడ చేయట్లేదు సార్ అంటే పరిస్థితి. చేయడానికి వాళ్ళకి లేదు అని వాళ్ళకి తెలియదు, చేయడానికి అవకాశం లేదని వాళ్ళకి తెలియదు. సార్ ఎంఆర్ఓని కలిస్తే కాదంటుండు సార్, కాదనే విషయం ఆయనకు తెలియదు, చేయటానికి చట్టంలో లేదని ఆయనకు తెలియదు. అట్లా ఆ రకంగా సామాన్యుల్ని మనం హైదరాబాద్ దాకా పాపం మనం ఎప్పుడో ఏడాది తిరిగి వస్తాం, సాయంత్రం 7 దాకా కూడా అట్లనే కూర్చుంటాడు ఆ సమస్య చెప్పుకుందామని. అప్పటికప్పుడు కాగితం పెడితే పోతాడు తీసుకొని, అది ఆ కాగితమే ఆర్డర్ అనుకుంటాడు మనం పెట్టిన కాగితాన్ని. అంటే వాళ్ళకి ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే, రైతులను చూస్తే, రైతు కుటుంబం నుంచి వచ్చినాం
మన తల్లిదండ్రులు ఎంత బాధపడితే ఎంత భూమిని ఒక కనీసం పక్కన గెట్లు చిన్న గెట్టు పంచాయతీలని మనం ఊర్లలో చూస్తుంటాం. మరి ఇప్పటికి కూడా గెట్టు పంచాయతీలు ఉంటాయి. మా నాన్న ఫోన్ చేస్తుంటాడు, పక్కోడు గెట్ కబ్జా చేస్తుండు, ఏం చేస్తున్నావు నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్లో, నువ్వు ఏం చేయలేవా అని. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిన్న పంచాయతీలకి ఎవరిని అడగాలో తెలియని పరిస్థితికి తీసుకొచ్చిన పరిస్థితి ఇది. కాబట్టి దీనిని మనము అందరం కూడా ఒక భుజాన ఎత్తుకొని దీని ఆవశ్యకత, దీని నేపథ్యం, చట్టం ముసాయిదాపై ఏం జరుగుతుంది, ఎలాంటి సూచనలు ఇవ్వాలని ఎవరికైనా తట్టొచ్చు, నిద్రలో రావచ్చు, లేచినప్పుడు రావచ్చు, ఎవరైనా మంచోళ్ళు ఇవ్వచ్చు సలహా, అవి ఇవ్వండి. నేను కోరేది అదే. ఈ వేదిక మించి మిమ్మల్ని కోరుతున్నది ఒకే ఒక విషయం, విమర్శించటాలకు కాకుండా ఉపయోగపడేది, ప్రజలకు ఉపయోగపడేది ఏదన్నా ఉంటే చాలు. అందులో చట్టంలో పెట్టడానికి ఎవరికి భేషజాలాలు లేవు, ఎవరికి ఏమీ లేవు. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ సెక్షన్ని యాడ్ చేయడానికి, ఖచ్చితంగా చేయడానికి, ఆ విధి విధానాల లోపల లోబడి ఉన్నత ఖచ్చితంగా చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. అదే విషయం చెప్పాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మేధావులను కావచ్చు, ఇక్కడ రిటైర్ అయిన ఆఫీసర్లను కావచ్చు, మీ అందరి ద్వారా ప్రజలకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే మొదటగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చట్టం లోపలికి వెళ్ళకుండా వారికి వచ్చిన సూచనలు మరీ రిపీట్ చేయకుండా వారికి వచ్చిన ఆలోచనలని పెద్దలు గౌరవించారు చెప్పవలసిందిగా ముందుగా మన రవీంద్రబాబు గారు ఈ గతంలో సిసిఎల్ఐ సెక్రటరీగా కూడా చేశారు. సారు చాలా సీనియరు, మన చాలా ముందు దాదాపుగా ఒక 32 సంవత్సరాలు సర్వీస్ అనుభవం రెవెన్యూలో. వారు కింద పడ్డప్పుడు అన్ని పటవారీ వ్యవస్థ నుంచి చూసుకుంటూ వచ్చిన వ్యక్తులు, ఉన్న గ్రామీణ వ్యవస్థలో ఎట్లా ఉంది రెవెన్యూ వ్యవస్థ, చట్టాలు ఎట్లా ఉన్నాయనే దాని మీద డెప్త్గా పోకుండా చిన్న సలహాలు ముందుకెళ్తే సెక్షన్ వారీగా కోడించకుండా ఈ చట్టం లోపలికి పోకుండా దయచేసి అన్నగారు వారి యొక్క సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నేను 1985 బ్యాచ్ పీడీటీ అండి. మీ అందరూ కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది నాకు తెలియకపోవచ్చు. ఈ చట్టం తయారు చేయటంలో, ఈ ముసాయిదాని ప్రకటించడంలో కూడా గవర్నమెంట్ ముసాయిదా ప్రకటించడం అంటే మనందరి సూచనలు, ప్రజలందరి సూచనలు తెలుసుకోవటం అంటే చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఇంతవరకు ఎప్పుడు కూడా అట్లా జరగలేదు. అది కృషి మన సిసిఎల్ఏ గారు, మన సునీల్ గారు, లచ్చిరెడ్డి గారి వల్లనే జరిగి ఉంటుంది అనేది నా అభిప్రాయము. వారికి ధన్యవాదాలు. ఒక చట్టాన్ని తయారు చేయటం, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి మన ఇండియాలో, వాటిలోంచి చట్టాల నుంచి ఒక చట్టాన్ని తయారు చేయటం చాలా కష్టమైన విషయం. దాంట్లో ఉన్నటువంటి లోపాలు చెప్పడం ఈజీ, కానీ తయారు చేయటం చాలా కష్టము. నేను ఈ లోపాలు కాకుండా ఈ చట్టంలో ధరణి ఏముంది, ఇప్పుడేముంది, ఎట్లా ఈ చట్టాన్ని ఇంకొంచెం మెరుగుపరచాలా అనే దాని మీద నాది ఒక మొదటి మెయిన్ సలహా ఏంటంటే, అగ్రికల్చర్ ల్యాండ్కి రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మోటేషన్ అయి పాస్ పుస్తకం ధరణిలో వస్తుంటే ఈ యాక్ట్లో మోటేషన్ వేరే చేసి ఆర్డీఓ గారికి మోటేషన్ అని పెడితే మోటేషన్ లేట్ అవుతుంది, పాస్బుక్ రాదు తొందరగా. అందువల్ల అగ్రికల్చర్ ల్యాండ్కి వరకు మాత్రము మోటేషన్ ఎంఆర్ఓకే ఉండాలా. ఇప్పుడు ఎట్లయితే ధరణిలో జరుగుతుందో అట్లనే మోటేషన్ జరగాల. రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే మోటేషన్, మళ్ళీ దానికి వేరే ఏం లేదు. చిన్న క్లారిఫికేషన్ సార్, అట్లా లేదు సార్, అది తహసీల్దారే. చిన్న క్లారిఫికేషన్, రిజిస్ట్రేషను ముటేషన్కి మధ్య సమయం అనేది ఎంత అనేది మనం ఇప్పుడు చెప్పలేం, కానీ కొంత సమయాన్ని ఆటోమేటెడ్ టైం ప్రిస్క్రైబ్డ్ చేసి ముటేషన్ అయినా ఆకపోయినా కూడా డీముట్ టు బి ముటేటెడ్ అయ్యేటట్టు సిస్టంలో మా సూచనలు ఆల్రెడీగా మేము ఏదైతే రాబోతున్న కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఉద్దేశంలో లేట్ అనే ఉద్దేశంలో లేదు. కాబట్టి మీరు దానిని మీ డౌట్ క్లారిఫై చేస్తారు. నా సూచన ఏంటంటే, ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి మన ప్రభుత్వం మీద ఏమనుకోవచ్చు అంటే, ఇంతకు ముందు నేను రిజిస్ట్రేషన్ కాగానే
మోటివేషన్ అయిపోయి నాకు పాస్ పుస్తకం వచ్చే పరిస్థితి ఇంతకుముందు ఇప్పుడు అది యాజిటీజ్ ఉంది సార్, అది దాంట్లో ఏం తేడా లేదు, యాజిటీజ్ ఉంది, యాజిటీజ్ ఉంది, యాజిటీజ్ ఉంది, ఉంది యాజిటీజ్ ఉంది. ఓకే ఓకే, అది ఉంటే ఓకే. ఇక తర్వాత ఒకవేళ అట్లాంటిది ఏదన్నా దాని మీద అప్పీల్ ఏమో ఉన్నప్పుడు మోటివేషన్ అయినా కానీ ఆర్డీఓ గారి దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. ఆ వసతి కల్పించినా కానీ సరిపోతుంది. తర్వాత చాలా భూములు ధరణిలో ఇంకా ఎంటర్ కాకుండా ఉన్న భూములు, చాలా భూములు ఉన్నాయి. ధరణిలో ఎంటర్ కాని భూములు చాలా భూములు ఉన్నాయి. వాటిని ఏ బేస్ చేసుకొని మనము ధరణిలో కానీ ఇప్పుడున్న ఆర్ఓఆర్లకు కానీ ఎక్కిస్తున్నాం అనేది కూడా ఒకటి ఆలోచన చేసుకోవాలి మనం. సూచనే, అది సూచన ఒకటి. ఇంకోటి, ఈ ఆన్లైన్లో మా భూమి ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ ఆన్లైన్లో పహణి అంతా కనపడేది. ఇప్పుడు కూడా ఆన్లైన్లో పహణి కనపడేటట్టు చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎవరు ఇండివిజువల్లే కనపడుతున్నాయి, బిట్లు వారికి కానీ సర్వే నెంబర్ వారికి కానీ ఆన్లైన్లో పహణి కనిపించలేదు. తర్వాత ఇంకా రికార్డ్ ఆఫ్ రైట్స్ రిజిస్టర్స్ ప్రిస్క్రైబ్డ్ అన్నాం సరే, అది రూల్స్లో వస్తాయి. ప్రిస్క్రైబ్డ్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఒక రిజిస్టర్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఒక రిజిస్టరా, లేకపోతే రెండు ఒక దాంట్లోనే ఉంటాయి అనేది ప్రిస్క్రైబ్డ్ రూల్స్లో చూస్తే బాగుంటుంది. ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది కూడా రూల్స్లో కానీ యాక్ట్లో కానీ ఎట్లా చూస్తామో, ఈ ఫీజెస్ మీ సేవలో మనం 50 రూపాయలు కడతాము, కానీ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి నేను ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, ఒక అప్లికేషన్ పెట్టాలి అంటే ఆ జిప్లో దాన్ని కంప్రెస్ చేసి 2.5 జిప్లో కంప్రెస్ చేసి పెట్టాలంటే నాకున్న డాక్యుమెంట్లు అన్నీ పెట్టినా కానీ చాలా టైం పడుతుంది. అందరికీ నమస్కారం. శ్రీ లచ్చిరెడ్డి గారు, భూమి సునీల్ గారు, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొంటున్న రెవెన్యూ ఉన్నతాధికారులు, మిత్రులు అండ్ ప్రెస్, ముందుగా లేట్ వచ్చినందుకు క్షమించాలి. నాకేదో వైవా ఉండింది, టీచర్లకు వైవాలు ఉంటాయి కదా, ఈరోజు ఒక వైవా ఉండింది, అందుకోసం లేట్ అయింది. ఎక్కువ టైం తీసుకోను. ఈ ఆర్ఓఆర్ గురించి బహుశా ఈరోజు పొద్దున్న లేవగానే నేనేదో తెలుగు న్యూస్ పేపర్ ఓపెన్ చేశాను, దాంట్లో చాలా క్షుణ్ణంగా మొత్తం వివరాలు అందులో కనిపించాయి, ఇంక్లూడింగ్ కంపారేటివ్ టేబుల్. మనకు 2020 యాక్ట్ ఏం చెప్తుంది, 2024 బిల్ ఏం చెప్తుంది అనేది. సో ప్రాబబ్లీ ఆ ఇన్పుట్స్ మొత్తము మన ఈ ఎక్స్పర్ట్ టీమ్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. ఒకటేంటంటే, సాధారణ రైతు బిడ్డగా మేము కూడా చాలా సందర్భాల్లో సమస్యలు ఎదుర్కొన్నాం. మీరు కూడా మీరు అధికారుల కెపాసిటీలో కావచ్చు, వేరే కెపాసిటీలో కూడా కావచ్చు, ఇంతకుముందు ప్రతిదానికి కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉండింది. కావాలంటే మేము కోర్టుకు వెళ్ళే హక్కు మాకు ఉంది అనేది వాళ్ళు అడగడమో, లేకపోతే 2020 యాక్ట్లో చాలా క్లియర్గా చెప్పినారు, ఏమైనా ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి, అంటే తాంబూలాలు ఇచ్చాము తన్నుకు చావండి అన్నట్టు. అసలు సమస్యకు పరిష్కారము మన తహసీల్దార్ వారి కోర్టులోనో, లేకపోతే ఆర్డీఓ వారి కోర్టులోనో, రిజిస్ట్రార్ వారి కోర్టులోనో ఉంటే అక్కడ పోయి మళ్ళీ కోర్టుకు పంపించడము, అది కొన్ని సంవత్సరాలు తీసుకోవడము. అంత లోపల అసలు యాక్చువల్గా నేచర్ ఆఫ్ ల్యాండ్, నేచర్ ఆఫ్ లీగల్ ఎయిడ్స్ ఇవన్నీ మారిపోయే సందర్భం ఉండింది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ కొత్త చట్టంలో ఈ అపెలేట్ ప్రావిజన్స్ ఇచ్చినారు, చాలా వెల్కమ్. ముందుగా వెల్కమ్ ప్రావిజన్స్ గురించి చెప్పుకుంటాం, ఎందుకంటే మనం కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మీరు అందరూ ఇంతకుముందు వక్తలు కూడా మాట్లాడుంటారు, మనకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఉంది, తర్వాత ఫైనల్గా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు కూడా ఉంది. కాబట్టి అంత లోపులనే ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. రెండో విషయం ఏంటంటే, భూధార్ గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ భూధార్ అనేది చాలా మంచి ఆహ్వానించదగ్గ పరిణామం. ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉంటుంది, ఒక పర్మనెంట్ ఐడెంటిటీ లాగా ఉంటుంది. అండ్ దీంట్లో ముఖ్యంగా బాగా వెల్కమ్ చేయాల్సిన విషయం ఏం కనిపించిందంటే, ఈ జియో రిఫరెన్సింగ్ ఏదైతుందో. ఎందుకంటే చాలా మటుకు ఏం చూస్తూ ఉన్నాం, అసలు ఇన్ఫ్యాక్ట్ ఏ ల్యాండ్ ఎక్కడుందో తెలియని పరిస్థితి. ఇప్పటికి కూడా చాలామంది పొజిషన్లో ఒక ల్యాండ్లో ఉంటారు, దాని సర్వే నెంబర్ ఇంకొక దగ్గర ఉంటుంది. అసలు సర్వే చేయాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ విషయంలో సర్వే పరంగా ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మరి మన రూల్స్ ద్వారా ఇస్తారా, లేకపోతే సపరేట్గా ఇస్తారా అనేది ఒకటి మనము ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇదొకటి. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, సాదా బైనామా గురించి కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా
దీంట్లో మన సెక్షన్ 6లో పొందుపరచడం జరిగింది, రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్స్ అన్నది. ఎందుకంటే తెలంగాణలో ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ కోకొల్లలుగా ఉంటాయి. ఇంకొకటి ఇప్పుడు సెక్షన్ 38B సర్టిఫికేట్స్ ఇంతకుముందు ఉండేది కాదు. దానికి సంబంధించి నేను పర్సనల్గా ఒక కేసును ఫేస్ చేసిన సందర్భం ఉంది. మా ఫాదర్ ఎప్పుడో 1957లో కొంటే కేసు ఫైల్ చేసింది మొన్న 2016-17 ఆ ప్రాంతంలో చేసినారు. సో దాంట్లో రెవెన్యూ కోర్ట్స్లో గెలవచ్చు, తర్వాత ఇప్పుడు మళ్ళీ మన మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ 38B బేసిస్ మీద వచ్చింది కాబట్టి ఇప్పుడు అట్లాంటి వాటికి దేర్ విల్ బి ఇన్ఫ్యాక్ట్ ఏ క్లోజర్. ఇది ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇంకా చెప్పాలంటే ఈ సింగిల్ డాక్యుమెంట్ పట్టాదార్ పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ ఏదైతే ఇస్తా ఉన్నారో, ఇప్పుడు ఈ మల్టిప్లిసిటీ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే మల్టిప్లిసిటీ ఆఫ్ వర్క్ను కూడా మనము అవాయిడ్ చేసినట్టు అనుకోవచ్చు. ఈ ప్రకారం చూస్తే ఇది కూడా రైతులకు అదేవిధంగా అధికారులకు కూడా ఎంతో సౌలభ్యంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నా. ఒకటి చట్టాన్ని డ్రాఫ్ట్ని చదువుకుంటూ పోతే ఒకటి రెండు చిన్న సజెషన్ చేయాలనిపించింది. ఇప్పుడు ఆబాదీ ల్యాండ్ గురించి మాట్లాడినారు. అయితే ఆబాదీ అనేది చట్టంలో 4 సార్లు ఉపయోగించారు. దాన్ని డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఒక చిన్న బహుశా నిర్వచనాన్ని మనము సెక్షన్ 2లో పొందుపరిస్తే బాగుంటుంది అనేది ఒక సూచన. రెండోది ఏంటంటే ఇప్పుడు మ్యుటేషన్ డెఫినిషన్లో కూడా చాలా మంచి డెఫినిషన్ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది సెక్షన్ 2 క్లాస్ 12లో. అయితే వీలునామా గురించి అదేవిధంగా టెస్టమెంటరీ సక్సెషన్ అని 2 చోట్ల దాన్ని ప్రస్తావించడం జరిగింది. బహుశా మరి సునీల్ గారు ఆయనకున్న అపారమైన అనుభవంతో కావాలని పెట్టారా లేకపోతే ఇంకేమన్నా, ఎందుకంటే వీలునామా అంటేనే టెస్టమెంటరీ సక్సెషన్ కాబట్టి బహుశా వాటిని రెండుని ఇంటిగ్రేట్ చేయడం కానీ లేకపోతే ఏదో ఒకదాన్ని తీసుకోవడం కానీ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను భావిస్తా. ఇంకా ఒకటి ఏంటంటే ఒకటి రెండు కాషన్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు 2020 యాక్ట్ కింద, అంతకుముందు 1971 యాక్ట్ కింద ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఏవైతే వీళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారో దాంట్లో ఇన్ఫ్యాక్ట్ మ్యుటేషన్ చేయించుకోవడం అనేది ఒక గగనంగా తయారైంది. ఇప్పుడు ఈ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఫ్యామిలీస్లో ఈ సేల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు హిందూ సక్సెషన్ యాక్ట్ కింద ఎవరైతే వీళ్ళు మన హక్కుదారులు ఉంటారో ముఖ్యంగా మహిళలు, వాళ్ళ దగ్గర బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఒక అలిగేషను, వాళ్ళు సంతకం పెట్టాలి మళ్ళీ తహసీల్దార్ గారి ముందు అఫిడవిట్ ఇవ్వాలి అంటే దాని గురించి కూడా ఎన్నో ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఒక రిపీల్ క్లాజ్ ఉంది. అదేవిధంగా ఇంతకుముందు జరిగిన ట్రాన్సాక్షన్స్ కూడా మళ్ళీ రీఓపెన్ చేయకుండా ప్రావిజన్స్ ఉన్నాయి దీంట్లో. కానీ ఏదో విధంగా వీటిని మళ్ళీ రీఓపెన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి, హక్కులు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మనము రూల్స్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే లిమిటేషన్ యాక్ట్కి సంబంధించిన ప్రావిజన్స్లో కానీ ఒక క్లియర్ క్లోజర్ అంటే అక్కడికి ఫైనాలిటీ అనేది ఒక పర్టికులర్ పీరియడ్ కోసం ఇవ్వగలిగితే ఈ చట్టం యొక్క ఉద్దేశాన్ని మనము సాధించినట్టు అవుతుంది. ఓవరాల్గా చూస్తే ఇది ఈ మధ్య నేను ఈ పాత చట్టాల గురించి ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి అత్యున్నతమైన చట్టము, ప్రజలకు ఫ్రెండ్లీగా ఉన్న చట్టము అండ్ రెవెన్యూ అధికారులకు కూడా, ఎందుకంటే ఈ సాధన దిశలో ఈ ప్రస్తుతం ఉన్న టీం ఇప్పుడు మన భూమి సునీల్ గారు, లచ్చిరెడ్డి గారు, మిగతా వాళ్ళు కూడా కొంత ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఆ కాలంలో ఎన్నో చట్టాలను తీసుకొచ్చి ఒక 63 చట్టాల కిందనో తీసుకొద్దామనే ప్రయత్నం చేశాము. దాంట్లో చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఈ ప్రాసెస్లోనే ఇది ఒక మంచి ఫస్ట్ స్టెప్, ద బెస్ట్ స్టెప్ అని నేను అనుకుంటా ఉన్నా. సో ఇది చట్టంగా మారితే మాత్రం చిన్న చిన్న కోర్స్ కరెక్షన్ అయితే ఉండొచ్చు, కానీ ఇది అందరికీ ఉపయోగపడుతుంది. మన ప్రభుత్వం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇదొక నిర్ణయము. ఎందుకంటే భూమి గురించి పుట్టినప్పటి నుండి చివరి వరకు కూడా కొట్లాడుతూ ఉంటారు, తరాలు కొట్లాడుతూ ఉంటారు. వాటన్నిటికీ మూలం మళ్ళీ రికార్డ్ ఆఫ్ రైట్స్, ఎంట్రీ ఇన్ ద రికార్డ్ ఆఫ్ రైట్స్. కాబట్టి దీంట్లో అన్ని కోణాల నుంచి ఆలోచించి ఈ ప్రావిజన్స్ తీసుకొచ్చారు. సో వక్తలు, ఎక్స్పర్ట్స్ ఇంతకుముందు చాలా మాట్లాడినారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఈ విషయంలో. ఓన్లీ అభినందనలు మాత్రమే చెప్తాను. కానీ ఒకటి రెండు విషయాల్లో ఈ చిన్న కోర్స్ కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. అదర్వైజ్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఫర్ బ్రింగింగ్ అవుట్ అ వండర్ఫుల్ లా. I thank Lachireddy Garu, Sunil and others for giving me this wonderful opportunity. Thank you so much.